మనము ఈరోజు ఈరోజు క్లాస్ గురించి తలుచుకున్నప్పుడు ఎందుకు శివుని గురించి మాట్లాడే మరి మనం వైష్ణవులం కదా. శివుడి గురించి ఎందుకు మాట్లాడాలి అంటే మనకు దానికి చక్కటి జవాబు ఉందన్నమాట. అదేంటి అంటే ఈ అన్నిట్లో ఉత్తమమైన భక్తుడు మంచి గొప్ప వైష్ణవుడు, భగవంతుడికి ప్రియుడైన వాడు శివుడు కాబట్టి ఆయన్ని మనం తలుచుకోవాలి అని చెప్తున్నారన్నమాట. దానికి శ్లోకం మనకు శ్రీమద్ భాగవతంలోనే వస్తుంది. అది 12వ స్కందంలో 13వ అధ్యాయంలో 16వ శ్లోకం. ఇది తరచుగా 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 మనము వివిధ వక్తల నుంచి ఆచారాల నుంచి వింటూనే ఉంటాం అన్నమాట. నిమ్నగానాం యథాగంగా దేవానాం అచ్యుతో యథ వైష్ణవానాం యథాశంభు పురాణానం ఇదం తథ. ఇక్కడ వాటి మహత్వ గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే అన్ని పారే నదుల్లో గంగాదేవి అత్యంత ఉత్తమమైంది. అదే రకంగా అచ్యుతుడు అంటే కృష్ణుడు, విష్ణువు, ఆయన అందరు దేవతలకు అధిపతి. తర్వాత శంభు, ఎవరినైతే మన శివ, ఆశుతోష్, ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆయన ఎవరంటే వైష్ణవులందరిలో గొప్పవాడు, ఉత్తముడు. తర్వాత శ్రీమద్ భాగవతం అన్ని పురాణాల కంటే శ్రేష్టమైంది అని చెప్తుంటారు. అందుకని అటువంటి గొప్ప వైష్ణవుడి గురించి ఈరోజు శివరాత్రి కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ ఆయనకు సంబంధించిన శ్లోకాలే కానీ, పాస్ట్ టైమ్స్ అంటే లీలలే కానీ, ఆయనకు సంబంధించిన క్షేత్రాల గురించి కానీ ఒకసారి చూసి తలుచుకుంటూ ఆనందించి ఆయన్ని ఆనందపరచడం ద్వారా భగవంతుని ఆనందానికి కూడా మనము ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకు దామోదరి మాతది ఒక్కసారి ఈ దేశంలో ఉన్న అనేక ప్రసిద్ధ శివాలయాలకు మనల్ని తీసుకెళ్తుంది అనమాట. హరే కృష్ణ. కాశీ విశ్వనాథ్ టెంపుల్ మొన్న వెళ్ళాను. ఇప్పుడు చాలా వార్తల్లో ఉంది. ఎందుకంటే కాశీ విశ్వనాథుడు ఎప్పుడూ గొప్పవాడే, కానీ ఈసారి ఈ మహాకుంభ అవ్వడము, తర్వాత అక్కడ ఉన్న సాధకులు, ఎవరైతే యాత్రికులు అందరూ వెళ్ళి కాశీ విశ్వనాథుని కూడా దర్శించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. సో ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, చాలా అత్యుత్తమైన శివాలయాల్లో అదొకటిగా పేర్కొంటారు. చాలా చిన్నగా ఉంది. ఈ మధ్య మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ ఆలయాన్ని కొంచెం విస్తరింపజేయడం, 4 ద్వారాలు పెట్టి సులభంగా మనకు దర్శనాలు అయ్యేందుకు సదుపాయాలు చేయడం చూసాను. అది నా దృష్టి ఏంటంటే సరిగ్గా 2 వారాల కింద సోమవారం నాడు నేను కాశీ విశ్వనాథుని దర్శించుకోగలిగాను. కాశీ మనకు తెలిసినట్టు వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది. అంతేకాక ఈ కాశీని బెనారస్ అని కూడా అంటారు. పూర్వకాలం విద్యలకు, కళలకు ఎట్లయితే మనం రాజమండ్రి వరం అనుకుంటామో అట్లే ఈ కాశీ కూడా అంత ఈ కళలకు, తర్వాత జ్ఞానానికి ఒక ఆయువు పట్టులాగా ఉండేది గంగా తీరంలో ఉండడం వల్ల. నెక్స్ట్ దానికి వెళితే నెక్స్ట్ దాంట్లో మనం కేదార్నాథ్, ఒక్కసారి ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్కి వెళ్ళిపోతున్నాం. ఉత్తరాఖండ్ లో ఉండే కేదార్నాథ్ టెంపుల్ కూడా చాలా మహత్తు కలిగింది. ఏమైందమ్మా కదలట్లేదు స్క్రీన్? అప్పుడే అయిపోయావు. కేదార్నాథ్ టెంపుల్ మనకు ఉత్తరాఖండ్ లో ఉంటుంది. అది కూడా ఈ మహత్తు కలిగిన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. పాండవులు శివుణ్ణి చూసి ఆయన వెంబడిస్తే అతను భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ నూపురం ఒకటే కనిపిస్తుంది అనమాట. ఒక బుల్ ఆకారంలో ఆయనే చూసి అతన్ని వెంబడించడము, ఆయన భూమిలోకి వెళ్ళిపోతుంటారు. ఒక నూపురం అట్టుకుంటుంది. అక్కడ మనకి లింగాకారం ఉండదు, అక్కడ చక్కటి పూజలు అవుతుంటాయి. ఆ హిమాలయ చేసి ముట్టుకుంటుందేమో అన్న బ్యాక్గ్రౌండ్ లో ఆ మందిరం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. పొద్దుటి పూట కొంచెం కష్టంతో కూడుకున్న పని వెళ్ళడం కేదార్నాథ్కి, కానీ అది చాలా ముఖ్యమైన ప్రదేశం శివ భక్తులకు అందరికీ కూడా.
హిమాలయాల ఒడిలో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాల కింద చాలా పెద్ద వరదల్లో వచ్చి అక్కడ కేదార్నాథ్లో ఉన్న భక్తులు ఎంతో మంది జల సమాధి అయ్యారు. అయినప్పటికీ కూడా మందిరం ఎక్కువ చెక్కు చెదరలేదు. ఎందుకంటే పైనుంచి వస్తూ ఒక రాయి గుడి వెనుక వైపు రక్షణ ఇవ్వడం వల్ల ఆలయానికి ఏం కాలేదు. అదే ఆలయం యొక్క మహత్వం. మూడవది సోమనాథ్. ఇటు మనము కాశీకి వెళ్ళాం, తర్వాత కేదార్నాథ్కి వెళ్ళాం, ఇప్పుడు సోమనాథ్ ఏంటంటే వెస్ట్ సైడ్ ఉంటుంది. వెస్ట్ సైడ్ ఉండి అది చాలా చాలా మహత్తైన మందిరం. ముఖ్యంగా ఈ మహమ్మద్ గజనీ అనే ఒక ముస్లిం రాజు ఎన్ని సార్లను దండెత్తాడు. ఈ ముస్లింస్ యొక్క దాడిలో కూడా తట్టుకొని చాలా దృఢంగా నిలిచిన టెంపుల్ సముద్రం ఒడ్డులో ఉంటుంది. అద్భుతమైన టెంపుల్ సోమనాథ్ టెంపుల్. అమ్మ చూపి తల్లి. మరి మీ అందరికి ఇంకెవరైనా తెలిస్తే అక్కడ వాళ్ళ ఆ డైటీని ఏమని పిలుస్తారో మీరు చెప్తే అందరికి కూడా మనకు ఉపయోగంగా ఉంటుంది. సోమనాథ్ లో జ్యోతిర్లింగాల్లో ఒకటి మొట్టమొదటిదట. 12 జ్యోతిర్లింగాల్లో అది మొదటి అని చెప్తూ దానికి సౌరాష్ట్రే సోమనాథ్ అంటారు. ఆయన పేరు సోమనాథ్ అయినా. సోమనాథ్ అనేది ప్లేస్ పేరు. అక్కడ మన లింగాన్ని ఏమంటారు? ఇప్పుడు ఎట్లయితే శ్రీశైలంలో మనం మల్లికార్జున అంటాం కదా, కాశీలో విశ్వనాథుడు అంటాం కదా, అదే రకంగా బహుశా స్వామికి పేరు ఉండొచ్చు. అది తెలిస్తే తర్వాత చెప్పండి. సోమనాథ్ నుంచి అలా ప్రయాణం చేస్తూ మనము మహాకాళేశ్వర్ వెళ్తాం. మహాకాళేశ్వర్ ఎక్కడుంది అది కూడా నెక్స్ట్ షో చూపిస్తావా? ఇవన్నీ జ్యోతిర్లింగాలు మనం ఇక్కడే ఉండి మీడియా పుణ్యమాని, దామోదర పుణ్యమాని మనం దర్శించుకోగలుగుతున్నాం అన్నమాట. ఈ మహాకాళేశ్వర టెంపుల్ ఉజ్జయిన్లో ఉంది. అక్కడ జరిగే పూజలు ఎంత బాగుంటాయంటే ఇప్పుడు థ్యాంక్స్ టు మీడియా మనం రోజు లైవ్ లో చూడొచ్చు. పొద్దున్నే ఒకటి భస్మహారతి అని ఉంటుంది. భస్మంతో స్వామికి ఆయన అభిషేకం చేస్తారు. అది 2 కళ్ళు సరిపోవు. అసలు ఎంత వైబ్రేషన్ ఉంటుందంటే ఆ మందిరంలో. నేను మొన్న లాస్ట్ ఇయర్ జనవరిలో వెళ్ళినప్పుడు ఉజ్జయిన్లో అది దర్శించుకునే అవకాశం నాకు 2 సార్లు దొరికింది అనమాట. అదేగో యూనిక్ భస్మహారతి. పూర్వకాలంలో ఎప్పుడైతే శ్మశానం నుంచి తెచ్చేవాళ్ళు అనేది, మరి ఇప్పుడు మటుకు అట్లా శ్మశానం నుంచి తేవట్లేదు. చాలా మహత్వ కలిగినటువంటి ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మహాకాళేశ్వర్ ఆలయం. ఇది ఉజ్జయిన్లో ఉంది మనకు. అక్కడనే అమ్మవారు, అది ఉజ్జయిన్లో ఉండే కాళీ కూడా శక్తిపీఠాల్లో ఒకటి అన్నమాట. ఎట్లయితే మల్లికార్జునుడు, భ్రమరాంబిక వాళ్ళు 2 ఇటు అదేంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిట్లోనూ మళ్ళా శక్తిపీఠాల్లో కూడా ఒకటి అని చెప్తుంటారు. హరే కృష్ణ. మహాకాళేశ్వర్ నుంచి మనం ఇంకొంచెం ప్రయాణం చేస్తూ ఇంకా డౌన్లోకి వస్తే రామనాథ స్వామి, అంటే అది రామేశ్వరంలో ఉన్న ఆ ఆలయాల్లో ఉండే స్వామిని రామనాథ స్వామి అంటే ఎందుకు అంటే, మనం రామాయణంలో ఈ ఆదిత్య హృదయం అన్ని చదువుతాం కదా, అదే రకంగా యుద్ధానికి ముందు రాముడు ఆయనను ఇసుకతో చేసి లింగాన్ని పూజిస్తారు అని చెప్తారనమాట. కానీ ఒక ఆర్టికల్ నేను చదివాను, ఇవి రామాయణం, ఒరిజినల్ రామాయణం వాల్మీకి తోటి ఇక్కడ ప్రతిపాదింపబడేది. తర్వాత ఈ యొక్క థియరీ డెవలప్ అయింది. కానీ నిజమైన రామాయణంలో ఆ ప్రసక్తి లేదు అని చెప్తారనమాట. కానీ శివుణ్ణి రాముడు కూడా పూజించాడు. ఆయన పూజించిన ప్రదేశము రామేశ్వరం కాబట్టి అది కూడా మన భారతదేశంకి చివరగా ఉంటుంది. అటువంటి ఆ ప్రదేశాన్ని అక్కడ ఉన్న స్వామి రామనాథ స్వామి అని చెప్తారు. అక్కడ నాకు గుర్తు రావట్లేదు, 18 బావులను ఎక్కడో స్నానాలు చేస్తారు అన్నమాట. మనం 21 కాదు మాతాజీ, 21 కనుకోని మాత చెప్తున్నారు కదా. అక్కడికి వెళ్తే వాళ్ళు బకెట్ల నుంచి తీసి నీళ్లు మన మీద గుమ్మరిస్తుంటారు. అది భలే అనుభూతి అనమాట. సముద్ర స్నానం తర్వాత బావుల్లో స్నానం చేసి తడి బట్టలతోనే స్వామిని దర్శించుకొని వస్తారు అన్నమాట రామనాథ స్వామి.
సో మనకి చాలా సమీపంగా ఉంటుంది. ఉత్తరాఖండ్ వెళ్ళాలన్నా, కాశీకి వెళ్ళాలన్నా అంత కొంచెం ఇబ్బంది ఏమో కానీ రామేశ్వరం పోవడం చాలా సులభం అన్నమాట. అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలి. దాంట్లో నేను చిన్నప్పుడు స్కూల్లో కూడా జనరల్ నాలెడ్జ్ చదివినప్పుడు లాంగెస్ట్ కారిడార్స్ అంటే పొడుగాత వాటిని ఏమంటారు, కారిడార్స్ అంటే లోపల ప్రాంగణాలు చాలా పొడవుగా అందమైన స్తంభాలతో కూడుకొని పెయింటింగ్స్ చూడముచ్చటగా ఉంటుంది అనమాట ఆలయం. ఇది రామనాథ స్వామి ఆలయం అయితే. ఆ ఆ తర్వాత భక్తులన్నీ కూడా లోపల గర్భగుడిలో ఆ గుడి మాతాజీ అవి లోపలే ఉంటాయి 22 బావులు. బావులు మాతాజీ, 22 బావులు ఉంటాయి. 22 కాదు, ఓకే. 22. అవును మాతాజీ 22 ఓకే. నేను ఏమో చెప్తున్నారు కనుకోవాలి మాతాజీ. ఏంటి మాతాజీ? అదే మీరు ఆ బావిలన్నీ కూడా ఆ గుడి ప్రహారం లోపలికి వెళ్ళిన తర్వాతే గుడి చుట్టూనే ఉంటాయి. అవును, నీళ్ళు తీసినా ఊరుతూనే ఉంటాయి అవి. యా, ఎంత తొక్కిడి ఉండదో మేము పోయినప్పుడు. బట్ ఏదైనా భగవంతుడి సేవలో మనకు అవన్నీ ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అక్కడి ఒక్కొక్క నుంచి బ్యాచ్ 10 మంది 12 మంది అలా ఒక మనిషితో తోడిపోస్తుంది. ఈ మనిషి 10 మందికి పోస్తారని వాళ్ళ వెనకాల పరిగెడుతూ చేస్తున్నాను. అతను వెళ్ళిపోతూ అవును. ఉంటాడు, అతని వెనకాల పరిగెట్టాలి. 10 మంది వెళ్తే వాళ్ళందరూ అవును బ్యాచ్ అవును అదొకటి కింద భయం వేస్తుంది, జారి పడిపోతామో, ఎక్కడ ఏ బొమ్మకలు ఇరుగుతాయో అని. జిబ జిబ జిబగా ఉంటుంది. బట్ అదొక అనుభూతి. యా, రామనాథ స్వామి దగ్గర నుంచి బృహదీశ్వర ఆలయం. బృహదీశ్వర ఆలయం అంటే తంజావూరు, తమిళనాడులో తంజావూరుకి వెళ్ళేది బృహదీశ్వర ఆలయం. దానికి ఏంటంటే చాలా పురాతనమైంది కాబట్టి హెరిటేజ్ యునెస్కో వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న హెరిటేజ్ అంటే ఏంటి, నాగరికతకు సంబంధించినవి కాబట్టి దాన్ని సంరక్షిస్తారనమాట. రాజరాజ చోళుడు ఫస్ట్ రాజరాజ చోళుని తోటి నిర్మింపబడిన ఆలయం చాలా పురాతనమైనది అనమాట బృహదీశ్వర ఆలయం. నేను ఇవన్నీ వెళ్ళాను, చాలా మటుకు వెళ్ళాను చిన్నప్పుడు స్కూల్స్ నుంచి, కొన్ని పెద్దగైనాక యాత్రల నుంచి. హరే కృష్ణ. తంజావూర్. యా, నెక్స్ట్ అమర్నాథ్. అమర్నాథ్ అంటే మళ్ళా నార్త్కి వెళ్ళిపోయాం, సౌత్ నుంచి మళ్ళా నార్త్ లోకి వెళ్ళిపోయాం. అమర్నాథ్ ఎందుకు ఎంత వార్తల్లో ఉంటుందంటే, ఒకటి మంచుతో ఉండే శివలింగమే కాక అమర్నాథ్ యాత్రలో ఎన్నోసార్లు ఈ పాకిస్తాన్ వాళ్ళు శత్రువుల యొక్క దాడులకు లోబడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా కఠినమైంది అనమాట ఈ అమర్నాథ్ యాత్ర. మిలిటరీ వాళ్ళతోటి మనకు రక్షణ ఇవ్వబడుతూ చాలా మంది వెళ్తారనమాట. అక్కడ ఆ మంచుతోటి కప్పినటువంటి శివలింగాన్ని చూసి ఎంతో ఆనందిస్తారు. అది చాలా ప్రకృతి సహజంగా ఆ ఐస్ తోటి అట్లా శివలింగము ఏర్పడుతుంది అనమాట. అది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. పూర్తి నార్త్ ఇండియాలో ఆ మంచు ప్రదేశాల్లో ఉన్నటువంటి గొప్ప శివాలయం అనమాట అమర్నాథ్. అమర్నాథ్ తర్వాత మళ్ళా ఇంకో వెళ్తుంటే లింగరాజ టెంపుల్. లింగరాజ టెంపుల్ అంటే భువనేశ్వర్. మనల్ని దామోదరి మాత నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తీసుకెళ్తున్నారు. ఈస్ట్ లో ఒరిస్సాలో భువనేశ్వర్ లో ఉండే ఈ మందిరం చాలా పురాతనమైంది. మీకు అది చూస్తుంటే మందిరాల్లోనే అనేక మందిరాలు కూడా ఉన్నాయన్నమాట. కొన్నిట్లో పూజలు జరుగుతున్నాయి, కొన్నిట్లో పూజలు కూడా జరగవు, అవి శిథిలం అయిపోయి ఉన్నాయన్నమాట. అంతేకాక ఆ లింగరాజు ఆ స్వామిని ఆ భువనేశ్వర్కి స్థానాధీశుడు అంటారనమాట. అక్కడనే శివుడికి పార్వతికి వివాహమైన కొలను కూడా పక్కకు ఉంది అనమాట, బిందు సరోవరం అని. సో ఈ లింగరాజు టెంపుల్ మొత్తం ఆ ప్రాంతానికి అధిపతి అనమాట, స్థానాధిపతి. సో లింగరాజ ఆలయం నుంచి తను మనల్ని శ్రీశైలం తీసుకెళ్తుంది. మల్లికార్జున ఆలయం మనం ఆంధ్ర తెలంగాణలో తెలుగు దేశాల్లో అనేక టెంపుల్లో ఇదొక ప్రముఖమైన టెంపుల్, చాలా ప్రఖ్యాతిగాంచింది. శ్రీశైలం కేవలం మల్లికార్జున భ్రమరాంబై కాక ఆ డ్యామ్ కి కూడా చాలా ప్రశస్తి చెందింది అనమాట. ఇది చూడండి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మల్లికార్జునుడు. తర్వాత బ్రహ్మరాంబ శక్తిపీఠంలో ఒకటి అనమాట. బ్రహ్మరాంబిక స్థలం నిలవైన ఈ ప్రదేశం శక్తిపీఠాలు కూడా ఒకటి. అలా అన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్లనే మనకు శక్తిపీఠము జ్యోతిర్లింగాలు కలిసి ఉంటాయి అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అది
చాలా 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 డెవలప్ చేశారు. మేము వెళ్ళినప్పుడు మాకైనా మంచి అనుభూతి ఏంటంటే ఫస్ట్ టైం ఈ పరకాయమణి ఉంటుంది కదా, నాణాలు లెక్క పెట్టడం, అది ఫస్ట్ మాకు ఇచ్చారనమాట. సామాన్యంగా లేడీస్కి ఇవ్వరు. కానీ ఆసారి మేము యాత్ర వెళ్ళినప్పుడు, ఆంధ్ర తెలంగాణ యాత్ర వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ టైం వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసి మా అందరికి కూడా ఇచ్చారు. సో మేము చాలా ఎంజాయ్ చేసాం. దసరాని మాతాజీ కూడా ఉండే అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. మల్లికార్జున ఆలయం చాలా చక్కగా చేశారు, వృద్ధి చెందించారు. అంటే వసతులు సౌకర్యాలు అక్కడ ఎక్కడున్నాయి. నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళేదాన్ని, మా చిన్నాన్న అక్కడ ఆఫీసర్ ఉండేది. కానీ నేను మన యాత్ర ఈ మధ్యలో వెళ్ళింది చూస్తే అది కూడా 2019 చాలా డెవలప్ అయింది టెంపుల్. పూజలు కూడా అద్భుతంగా జరుగుతాయి. మల్లికార్జున ఆలయం నుంచి ఓంకారేశ్వర్కి వెళ్ళిపోయింది మాతాజీ. అది చెప్తున్నా, అది మనం తిప్పుతున్నది అనమాట. మధ్యప్రదేశ్లో మాకు అది తెలియదు. ఉజ్జయిన్ మహాకాళేశ్వరు, ఓంకారేశ్వర్ రెండు దగ్గర దగ్గరనే ఉంటాయట. కానీ ఈయన జీబీసీ కాలేజ్కి వెళ్ళడం మాకు సమయాభావం వల్ల కొంత తెలియక కూడా మేము ఈ ఓంకారేశ్వర మందిరాన్ని మిస్ చేసుకున్నాము. ఎందుకు ఓంకారేశ్వర్ అంటారంటే, ఎక్కడైతే ఈ ఆలయం నెలకొనుందో ఆ ద్వీపము ఓంకారం ఆకారంలో ఉంటుంది కాబట్టి అక్కడ నెలకొన్న స్వామిని ఓంకారేశ్వరుడిని అంటారని చెప్తారనమాట. తర్వాత గోపేశ్వర మహాదేవ్ టెంపుల్, అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది బృందావనంలో ఉంది. దాని వెనుక ఒక కథ ఉంది. భగవంతుడు ఎప్పుడైతే గోపికలతో కలిసి రాసా నృత్యం చేస్తుంటారో దాంట్లో పాల్గొనాలని శివుడికి చాలా 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 కోరిక ఉంటుంది. కానీ ఎన్నిసార్లు వచ్చిన వాళ్ళు తరిమేస్తారు అక్కడి నుంచి గోపికలు. అంతా వాళ్ళదే పై చేయి బృందావనంలో. నీవు ఈ రాస డాన్సులు కావాలంటే నువ్వు గోపికవు కావాలి, అంత లేకపోతే నీకు క్వాలిఫికేషన్ లేదు అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తారు, గోపికలాగా వచ్చి వాళ్ళతోటి భగవంతుడితో నృత్యం చేసి అపరిమితమైన ఆనందాన్ని పొందుతారనమాట. తర్వాత ఆ భగవంతుడు ఆయన ఆశీర్వదించి ఆ గోపేశ్వర మహాదేవుడుగానే, అంటే గోపేశ్వరుడుగానే ఉండి అందరితో పూజలు అందుకుంటూ ఆ సలాదేశుగా ఉండేటట్టుగా ఆదేశం పొందుతాడు శివుడు. సో ఈ మన బ్రజాలాండ్లో ఉండే ఒక 5-6 ముఖ్యమైన శివాలయాల్లో చాలా ముఖ్యమైన బృందావనం పోయిన వాళ్ళందరూ గోపేశ్వర ఆలయానికి వెళ్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే, ఇది ఈ ప్రదేశము నందిగాంలో ఉంది. నందీశ్వర్ అంటారు దాన్ని. ఈ నందిగాంలో ఉంటుంది. అది ఏంటి అంటే, మనం చిన్నప్పుడు ఒక కథ కూడా చదువుకున్నాం మనం. భగవంతుడు ఎప్పుడైతే కృష్ణుడుగా ఆయన ఈ ధరణి మీదకి వస్తారో శివుడు ఆయన్ని దర్శించుకోవాలి అని కుతూహల పడతారనమాట. కుతూహలపడి ఎప్పుడైతే ఈ కృష్ణుడు వసుదేవుల నుంచి గోకులంకి వస్తారో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, గోకులంకి వచ్చి నందుడు ఉన్న ఇంటికి వస్తాడనమాట. అక్కడ ఎవరైతే దాసి ఉంటుందో ఈ శివుణ్ణి చూసి భయపడిపోతుంది అనమాట. భయపడిపోయి, ఎందుకంటే అన్ని జడలు కట్టుకొని గంభీరంగా ఉన్న ఆకారం, ముందు వాళ్ళకు భిక్ష ఇవ్వబోతుంది. భిక్ష ఒక యోగి ఆయన ఇట్లా అడుక్కుంటూ తిరుగుతున్నారు అనుకున్న భావంతో అతనికి భిక్ష పెట్టకపోతే, నాకు భిక్ష వద్దు, నాకు ఒకసారి ఆ చిన్న బాబు మీ ఇంట్లో సంతానం కలిగిందని తెలిసింది, ఆ చిన్న బాబుని చూపిమంటారు. కానీ ఎప్పుడైతే ఈ సేవకులందరూ యశోదా తల్లికి చెప్తారో, చెప్పేటప్పటికి ఆవిడ ఏంటంటే చిన్నపిల్లవాడు ఈ జంగమయ్యని చూస్తే భయపడతాడని ఆయనకు దర్శనానికి ఆమె పర్మిషన్ ఇవ్వదు. కానీ ఇక్కడేంటి, ఆయన ఎప్పుడైతే పరిచారక లోపల వెళ్ళి చెప్తారో శివుడు ఇట్లా వచ్చాడు, శివుడు కాదు ఒక జంగమయ్య వచ్చి కృష్ణుని చూడాలనుకుంటున్నారు, ఈ వార్త చెప్పే లోపల ఆయన బయట నుంచి కూర్చొని చక్కగా భగవంతుని గురించి కీర్తించడం, పాడడం మొదలు పెడతాడనమాట. కానీ యశోద ఏంటంటే, నీవు అసలే ఎప్పుడైతే పాడుతుంటాడో యశోద చెప్తుంది చూసి, నువ్వేమో జడలు కట్టి ఉన్నావు, నీ మెడలో ఏమో పాము ఉంది, ఒకవేళ పాము చూస్తే నా సంతానం భయపడుతుందేమో నాకు తండ్రి అంటే, అప్పుడు చెప్తుంది అనమాట, నీ చిన్న తండ్రికి ఎటువంటి ఆపదలు ఎవరు కలిగించలేరు అని చెప్తే భయపడిపోతాడే తన శిశువు అన్న దానికోసం యశోద ఆయనకు
భగవంతుని చూసే అవకాశాన్ని ఇవ్వకుండా పంపించేసింది. పంపించేటప్పటికి కృష్ణుడికి ఎప్పుడైతే తెలిసిందో, అరే నా ఇంత శుద్ధ భక్తుడు నన్ను చూసేందుకు వస్తే నా దర్శనం అతనికి కలగకుండా చేశారా వీళ్ళని చెప్పి ఇక ఏడవడం మొదలు పెడతాడు. నిన్నే మనం భాగవతంలో చదువుకున్నాం. అప్పుడే పుట్టిన నవజాత శిశువులు వాళ్ళకి ఏది ఉన్నా కూడా వాళ్ళు అసహాయంగా చేసేది రోదనే. ఇంకా కృష్ణుడు ఏడవడం మొదలు పెట్టాడు అనమాట. మొదలు పెట్టేటప్పటికి ఎందుకు అంటే ఒకవేళ శివుడు ఆశాభంగం చెంది తనను ధ్యానిస్తూ సమాధిలోకి వెళ్ళిపోతే అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అవుతుందట శివుడు ఆ సమాధి నుంచి బయటికి వచ్చేందుకు. అందుకని అతను ఏడవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఈ రకంగా ఏడుస్తున్నాడో, ఎవ్వరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కృష్ణుడు ఏడుపు ఆపడనమాట. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అరే ఆ గొప్ప ఋషిని నేను చూడకుండా చేశాను, అందుకని ఇట్లా అయినట్టుంది అని చెప్పేసి అప్పుడు యశోద ఏమంటుందంటే అతన్ని పిలిపించి అతనికి తన సంతానాన్ని అతని చేతిలో పెడుతుందన్నమాట. పెట్టినాక అతనికి తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి కృష్ణుడని అనిపిస్తుంది అనమాట. కానీ యశోదామాయ ఏమో మాటల్లో అతని యొక్క భవిష్యత్ ఏంటి అని అడుగుతుంది. ఆ ఉజ్వల భవిష్యత్ అయినటువంటి స్వామికి ఈ బ్రహ్మ ఏం చెప్తాడు, శివుడు ఏం చెప్తాడు, వాళ్ళు ఏం చెప్తారంటే ఇతను చాలా గొప్ప వ్యక్తి అవుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇప్పటికి కూడా నందగామంలో మనము ఈ నందేశ్వర రూపంలో శివుడిని చూడొచ్చు అనమాట. ఇది అయిపోయినాక ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళే ప్రయాణంలో 14 ఎక్కడ ఈ బ్రజలాండ్ లో మొత్తం 5 ఆలయాలు కృష్ణుడి మనవడితో నిర్మితమైనయట. అవి చాలా ఫేమస్ ఆలయాలు. దాంట్లో మనం గోపీశ్వర్ నేర్చుకున్నాము, తర్వాత ఈ నందీశ్వర్ నేర్చుకున్నాం కదా. 1 సెకండ్. గోపీశ్వర ఆలయం, దాంట్లో ఈ శివరాత్రి ఇప్పటికి కూడా చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. అందరు కృష్ణ భక్తులు కూడా విజిట్ చేసే ప్లేస్ అది. తర్వాత మథురాలో భూతేశ్వర మహాదేవ్ అని ఉంటే, తర్వాత గోవర్ధన హిల్, మనం గోవర్ధన పరిక్రమ చేస్తుంటే ఒక శివాలయం వస్తుంది, అది చకిలేశ్వర మందిరం. అంటే ఈశ్వరుడు ఈ రకంగా అన్ని ప్రదేశాలు, నందేశ్వరుడు నందగాంలో మనం చదువుకున్నాం కదా. ఇంకోటి కామేశ్వరుడుగా పేరు పొంది కామ్యవనంలో కూడా ఆయన్ని స్థాపించబడ్డారట శివుడు. ఈ రకంగా 5 క్షేత్రాలు, శివక్షేత్రాలు మన బ్రజలాండ్ లో కలుస్తారు. దాన్ని శివుడు కృష్ణుడి యొక్క గ్రాండ్ సన్ అని కట్టారు బ్రజలాండ్ లో అని చెప్తారనమాట. సో ఈ రకంగా శివకేశవులకు ఉండే అనుబంధం, భగవాన్ కృష్ణుడి భక్తులుగా వైష్ణవులుగా మనం శివుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దీంట్లో మనకు శ్రీమద్ భాగవతంలో మొన్న చదివాము, 3వ స్కందంలో 27వ అధ్యాయంలో ఏమని చెప్పారు అంటే 28వ అధ్యాయంలో 22వ శ్లోకం, యచ్చౌచ నిస్పృత సరిప్రవరోధకేన తీర్థేన మూర్నది కృతేన శివో భూత్ ధ్యాతుర్మన శమల శైల నిసృష్ట వజ్రం ధ్యాయే చిరం భగవత్ చరణారవిందం. అంటే ఇక్కడ గంగాజలంకి శివుడికి ఉండే కనెక్షన్ చెప్తున్నారు. భగవంతుడి పాద పద్మాలు కడిగిన జలం నుంచి ఏం ఉద్భవించింది, ఆ పవిత్రమైనటువంటి గంగాజలం ఉద్భవించింది. ఆ గంగాజలాన్ని శివుడు ఏం చేశాడు, శిరం మీద దాల్చడం వల్ల చాలా మంగళకరమయ్యాడు. ఒక పక్క అతి పవిత్రమైన గంగాదేవిని దాన్ని ధారణ చేసి శివుడు ఇంకా మంగళకరుడయ్యాడు అనమాట. చెప్తూ ఇక్కడ భగవంతుని పాదాల గొప్పతనం చెప్పారు. ధ్యానపరుడగు భక్తుని మనసునందు కూడగొట్టుకున్న పాపపు కొండలు నశింపచేయుటకు ఆ భగవత్పాదములు వజ్రాయుధం వలె పనిచేయను కనుక వానిపైననే యోగి చిరకాలం ధ్యానం కొనసాగించను. అటువంటి భగవంతుని యొక్క పాద పద్మాల నుంచి వచ్చిన గంగ ఎంత గొప్పదో, ఆ గంగను శిరమును దాల్చిన ఆ శివుడు కూడా
అంతే గొప్పవాడు, పరమ మంగళకరుడని మనకు శ్రీమద్ భాగవతంలో 28వ అధ్యాయము 3వ స్కందంలో 22వ శ్లోకం చెప్తుంది. ఈ రకంగా శ్రీమద్ భాగవతంలో శివుడి గురించి ప్రస్తావన చాలా సార్లు వస్తుంది. మన పూర్వకాలంలో శ్రీ వైష్ణవులకు, శైవులకు ఎప్పుడు పోరాటం జరుగుతుండేది. కానీ మనం ఆ రకంగా చూడకుండా శాస్త్ర ప్రమాణాలతో చూస్తే శివుడి స్థానానికి విష్ణువు కృష్ణుడి స్థానానికి ఉండే వ్యత్యాసము మనకు బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు. క్షీరం యదా తత్ ఏంటది ఎవరైనా గుర్తుందా? హరే కృష్ణ. క్షీరం యదా చెప్పండి. దధి వికార విశేష యోగాత్ సంజాయతే నహి తతః పృథగస్తి హేతో యం శంభుతమాపి తదా సముపాత్య కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే శివుని యొక్క స్థితి. శివము అంటే శుభం, అశుభాన్ని కలిగించేటటువంటి శివుడి యొక్క స్థితిగతి ఏంటి అంటే, పాలు విష్ణువు కృష్ణ అయితే పాలలో ఏదైనా మనం ఒక వస్తువును కలిపినప్పుడు ఆ పాలలో ప్రక్రియ జరిగి అది పెరుగవుతుంది. అటువంటి వాడు శివుడు అని చెప్తారనమాట. బ్రహ్మదేవుడు అది చెప్పారు, ఆచార్యులు అది చెప్తారు. అంటే ఈ భౌతికత్వం అనే తోడు పెట్టబడి ఆ శుద్ధమైన పాలతో కూడుకున్నటువంటి శివుడు పెరుగయ్యాడు అని చెప్తున్నారు. అది ఒక్కటే వ్యత్యాసం. అదిగాక మన నామాపరాధాలు చెప్తున్నప్పుడు కూడా గుణావతారాలైనటువంటి శివుడు బ్రహ్మ విష్ణువుతో సమానం కాదు. ఎందుకంటే గుణరీత్యా వాళ్ళు భిన్నము. బ్రహ్మ ఏమో రజోగుణానికి, తర్వాత తమో గుణానికి శివుడు వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఎవరైతే విష్ణు సత్వగుణాన్ని రిప్రజెంట్ చేస్తూ తనే వీళ్ళందరి విస్తారానికి కారణమో అటువంటి విష్ణువుతోటి బ్రహ్మను గాని శివుని గాని సమానమని గాని ఆయన కంటే ఉన్నతులమని గాని మనం భావించరాదు. అది ప్రతిరోజు మనము చదువుకునేది శిక్షాష్టకం, తర్వాత ఈ నామాపరాధాలు. ఎందుకంటే ఆ భావననే మనకు అపరాధం చేయిస్తుంది. కాబట్టి వాళ్ళు సమానం కాదు, ఆయనే ఈశ్వరుడు అని మళ్ళొకసారి మనకు ఈ బ్రహ్మ సంహిత ద్వారా బ్రహ్మ చెప్తుంటారనమాట. శివుడి ద్వారా ఆ 4వ అధ్యాయంలో 4వ స్కందం 24వ అధ్యాయంలో ప్రచేతాస్కి భగవంతుని ఏ రకంగా ప్రార్థించాలి, ఏ రకంగా ఆయన్ని శ్లాఘించాలి, ఆయన గుణగణాలను ఏ రకంగా మనం మననం చేసుకోవాలి, ఇవన్నీ పరమ భక్తుడైన శివుడు చెప్తారు. అది రుద్రగీతంగా చాలా ఫేమస్ అన్నమాట. శ్రీమద్ భాగవతంలో అనేక గీతాల గోపికా గీతం ఎట్లా చదువుకుంటామో అట్లే రుద్రగీతం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే సాక్షాత్ ఆ పరమశివుడు భగవంతుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గుణ రూప లీలా విశేషాల గురించి మాట్లాడతారు రచిత. అందుకని చాలా ఇంపార్టెంట్. అయితే మరి బ్రహ్మ యొక్క ముఖం నుంచి మనం చదువుకున్న ఆయన ఎప్పుడైతే క్రోధం చెందుతారో అప్పుడు శివుడు ఉద్భవిస్తాడు అని అనుకున్నాం కదా. కానీ ఏం చెప్పారు అంటే ఆచార్యులు, బ్రహ్మ కంటే జీవాల కంటే ఉన్నతమైన స్థితి కలిగిన వాడు శివుడు అనమాట. ఆయన ఉండే ఆయన ఉండే లోకం భిన్నం వీటికంటే అని. ఇది భౌతిక పరమైనది కాదు, దీనికంటే ఎగువలో ఉంటుంది శివుని యొక్క స్థానం అని నేను మీతో ఏదైతే షేర్ చేద్దాం అనుకున్నానో అది షేర్ చేయలేకపోతే దాంట్లో ఉన్న పాయింట్ అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనము శివుని యొక్క స్థానాన్ని తెలుసుకొని, మనకు ఇప్పుడు ఈ గ్రూప్ లో ఎంతోమందికి ఇష్టదైవం శివుడు ఉండొచ్చు, కానీ మనం భగవత్ లీల బట్టి ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్య మార్గం తీసుకుంటామో అప్పుడు మనకు భయం వేస్తుంది. నేను ముందు శివుని పూజ చేసేవాడిని, నేను ఇప్పుడు ఆపేస్తే ఏమైనా తప్ప, భగవంతుడు ఆగ్రహిస్తాడా, కృష్ణుడు ఆమోదిస్తాడా, ఇట్లాంటి డౌట్లన్నీ మనకు ఉంటాయి కదా. కానీ ఆ శివుని యొక్క నేచర్ ఏంటంటే ఆయనే మనలో ఉండే మంచి సుగుణాలని అని
భూతద్దం పెట్టి పెంచుతారు. మనలో ఉండే దుర్గుణాలని, తప్పుల్ని ఆయన వాటిని పట్టించుకోరు అనమాట. అంత గొప్ప హృదయం ఉన్నవాడు కాబట్టి భగవత్ ప్రేమనీయమని మనము శివుణ్ణి పూజించాలి, కానీ మన కోరికలు తీర్చే ఒక సాధనంలాగా శివభక్తి చేయకూడదు. ఆ విషయాన్ని కూడా మనకి ఆచార్యులు చెప్తారు, మన శాస్త్రాలు కూడా చెప్తాయి. సో 4వ స్కందంలో మొట్టమొదట మనకు ఈ జెనాలజీ అంటే ఎవరి వంశము, ఎంతమంది, ఇవంతా వంశ చరిత్ర చెప్పినాక నెక్స్ట్ అధ్యాయం నుంచి అంటే 2వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి దక్షుడికి శివుని పట్ల ఆగ్రహం రావడం, అతని పట్ల సరైన గౌరవం చేయకపోవడం, ఇవన్నీ మాట్లాడుతూ 7వ అధ్యాయం 8 దాకా ఉందన్నమాట. ఇదంతా కూడా శివుడు, దక్షుడు, సతీదేవి ఆమె ఆత్మాహుతి చేసుకోవడం, అట్లాంటి విషయాల్ని చాలా డీటెయిల్ గా చర్చించడం జరిగింది. ఆ తర్వాత ధ్రువ మహారాజు చరిత్ర వస్తుంది అనమాట. సో 7 అధ్యాయాలు దీనికి సంబంధించినవే. అంటే దాన్ని బట్టి ఎంత ఇంపార్టెంట్ మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ మనం చూడాల్సింది పార్వతీదేవి అంటే సతీ, దక్షుని యొక్క కుమార్తె. ఎప్పుడైతే అతను ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారో అని తెలుస్తుంది, తనకు ఆహ్వానం లేకున్నా మా పుట్టింటికి నన్ను నేను పిలవాలనా అనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. పోయినప్పుడు అక్కడ అతను సరిగ్గా ట్రీట్ చేయరావాడిని. అప్పుడు శివుడు కాదు, పార్వతీదేవి సతీదేవి చాలా అవమానంగా ఫీల్ అవుతూ తను ఏం చేస్తుందంటే ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఆఖరికి తన యొక్క దేహానికి కారణమైన దక్షుడితోటి ఈ రకమైన అవమానం పొందినందుకు, అదేహ సంబంధం ఉన్నందుకు ఆ దేహాన్ని ఆమె చెందిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్స్. మనకి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మేబీ 2 చాప్టర్స్ ని అదైనాక దాని గురించి డీటెయిల్ చేసుకుందాము. సతీదేవి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే దక్షుడు తన పట్ల అవమానం చేసి తన భర్త గురించి అమర్యాద పూర్వకంగా మాట్లాడతాడో అప్పుడు చెప్తానమాట. సతీదేవి అంటుంది తండ్రితోటి, సమస్త జీవులకు శివుడు పరమ ప్రియుడు, అతనికి విరోధి లేడు, అంతేగాక ప్రియుడు గాని శత్రువు గాని లేడు. అంటే అంత సమంగా అందరిని చూస్తారు అన్నమాట సమదర్శుడు. తర్వాత నీవు తప్పించి ఇంకెవ్వరు కూడా శివుడి పట్ల వైరం అనేది లేదు, ఇది నీ దుర్భాగ్యము, అంత గొప్ప వ్యక్తి నువ్వు ద్వేషిస్తున్నావు అని చెప్తుంది అనమాట. చెప్తూ నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తుందంటే మామూలుగా మనకేం అలవాటు, ఇంకోళ్ళ తప్పులు ఎన్నుతాం కదా. దానికి ఏం చెప్తుందంటే దోషాన్ పరేషాం హి గుణేషు సాధవో గృహ్ణంతి కేచిన్న భవాదృశో ద్విజ గుణాంశ ఫల్గూన్ బహుళీకరిష్ణవో మహత్తమాస్తేశ్వ విదద్భవానదం. అంటే ద్విజుడా, ఇతను బ్రాహ్మణుడు, ఎవరు దక్ష ప్రజాపతి, ఆయనకు చెప్తుంది నీలాంటి వాడు కేవలం ఇతరులందుండే గుణదోషాలను ఎన్నుచుందరు. మనకు సామాన్యంగా 10 మంచి గుణాలు ఉంటే మనం దాన్ని పట్టించుకోము. ఎక్కడో ఏదో నచ్చని పని చేస్తే, ఏదో తప్పు చేస్తే దాన్ని మనం ఇంకా భూతద్దంతో చూపించి వాళ్ళెంబడి పడి దాని గురించే మనము మాట్లాడుతుంటాం అనమాట. కానీ శివుడు అటువంటి వాడు కాదు అట. ఆయన ఏంటి అంటే ఎవ్వరి గుణదోషాలని ఆయన ఎన్నరు. అంతేకాదు మనకేదో కొంచెము ఏదో మంచి గుణం కొద్దిగా ఉన్నా దాన్ని ఆయన ఎక్కువ చేసి దాన్ని ఆనందిస్తూ ఆమోదిస్తూ వాటి గురించి పొగుడతారట. కానీ దాని ప్రత్యేకంగా దక్షుడు ఈ రకంగా ప్రవర్తించాడు అని సతీదేవి బాధపడుతుంది అనమాట. పడి లాస్ట్కు ఈ శివుడు ఎవరైతే మంగళమైన వాడో అటువంటి శివుడి గురించి ఎందుకు ద్వేషం పెంచుకున్నావు, అతని యొక్క క్యారెక్టర్స్ ఏంటి అని చెప్తూ ఆమె ఏమంటుందంటే యత్పాద పద్మం మహతా మనోలిభి సేవితం బ్రహ్మర సాసవాద్యభి లోకస్య యద్వర్షతి చాశిషోత్తినః తస్మై భవాన్ గృహ్యతి విశ్వబంధవే. విశ్వబంధు ఎవరు శివుడు అంటే అన్ని లోకాలకు అతను
బాంధవుడట. ముల్లోకాలకు బాంధవుడైనటువంటి శివుడు అంత గొప్పవాడి పట్ల ఈ ద్రక్ష ప్రజాపతి ద్వేషాన్ని పెంచుకుంటాడు. అయితే ఇది శివుడు అంటే ఏంటి అర్థం అని మనకు రావచ్చు డౌట్. దాంట్లో ఏం చెప్పారంటే ఇవన్నీ సతీదేవి ద్వారా చెప్పబడ్డాయి, మనకు ఎవరో చెప్పితే విన్నది కాదు, స్వయంగా ఆయన యొక్క అర్థాంగి సతీదేవి చెప్తుంది అనమాట. యత్వక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాదం ఘమాషు హంతి తత్ పవిత్ర కీర్తం తమ లంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః. జనక అంటే ఈ దక్షిణతో చెప్తుంది. షి వా అనే 2 అక్షరములు ఎవరి నామం అయితే ఉందో అతను ఏం చేస్తాడంటే మనుషుల యొక్క సమస్త పాపాన్ని నశింపజేస్తాడట. అటువంటి శివుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావా? నువ్వు ద్వేషించడం వల్ల నీవు అపరాధాన్ని కూడా కొట్టుకుంటున్నావు తండ్రి అంటుందన్నమాట. అంతేగాక శివుని ఆజ్ఞను ఉల్లంఘించరాదు. తర్వాత పవిత్రులు అన్నవాడు ఎప్పుడూ ఆయన్ని స్మరిస్తారు, ద్వేషించరు అని ఇక్కడ సతీదేవి చెప్తుంది అనమాట. చెప్పి అటువంటి శివుని పట్ల నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావు. సామాన్య ప్రజలు ఆయన ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు కూడా ఆయన నెరవేరుస్తారు. తర్వాత ఏ మునులు అయితే బ్రహ్మానందం కోసం ఆయన పాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళకు కూడా ఆయన కరుణతో ఆనందాన్ని ప్రసాదిస్తాడు అని అక్కడ శివుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అనమాట. చెప్తూ భగవంతుడు అంటే ఇక్కడ భగవాన్ ఎందుకంటున్నా అంటే ఒక 1 ఆఫ్ ది పర్పోర్ట్ లో శిలా ప్రభుపాద చెప్తారు. ఈ భగవాన్ అనే పదం కృష్ణుడికి విష్ణువుకి ఉన్న 6 లక్షణాల కారణంగా సంపూర్ణంగా ఉండడం కారణంగా వాళ్ళని భగవాన్ పూజిస్తాం మనము. ఆయన భక్తులైనటువంటి వీళ్ళలో కూడా అటువంటి శక్తి ఉంది కాబట్టి కొంత పరిమాణంలో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మనకంటే వీళ్ళు ఎంతో రెట్లు అధికం కాబట్టి అక్కడ వాళ్ళని భగవాన్ అనొచ్చు అని శిలా ప్రభుపాద వారు ఒక చోట మనకు క్లారిఫికేషన్ ఇచ్చారు. నారదుని కూడా కొన్నిసార్లు మనం భగవాన్ అంటాం, ఓసారి బ్రహ్మను పట్టుకుని భగవాన్ అంటాం. అంటే భగవంతుడికి ప్రీతికరమైనటువంటి భక్తులు వీళ్ళు, భగవంతుని ఎల్లప్పుడూ పూజించే నిత్య భక్తులు వీళ్ళు కాబట్టి వాళ్ళను భగవాన్. ఎందుకంటే భగవంతుని నిరంతరం ఆరాధించడం వల్ల వాళ్ళ కూడా భగవంతుని యొక్క ఆ లక్షణాలు, ఆ కరుణ, ఆ శక్తి అవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. కాబట్టి ఆయన యొక్క ప్రియ భక్తుల్ని భగవాన్ అని మనము సంబోధించుకొని హరే కృష్ణ చెప్తాలి. మొదటి బ్రహ్మ కాదు కదా మొదటి, మనతో సమానం అంటారు కదా. బ్రహ్మ లేదు, బ్రహ్మతో కూడా ఒకసారి భగవాన్ బ్రహ్మ కాదు, శివుడు కాదు, కానీ వాళ్ళకున్న ఆ నారదుడు కూడా కాదు, వీళ్ళెవ్వరు విష్ణుతో సమానం కాదు. కానీ ఎట్లయితే మల్లెపూల్ని మనం ముడిచిపెడితే ఆ బట్టకు కూడా వాసన వస్తుందో సుగంధము, అట్లా నిరంతరము భగవద్ ధ్యానంలో ఉండడం వల్ల వాళ్ళలో కూడా అంత శక్తులు ఉండడం వల్ల భగవాన్ అని వాళ్ళ గొప్పతనాన్ని చెప్పేందుకు భగవాన్ అంటాం. అంతేగాని భగవాన్ అనగానే వాళ్ళు కృష్ణుడు విష్ణుతో సమానమని మనం భావించకూడదు. బట్ ఎన్నోసార్లు పరపోట్లలో శిలా ప్రభుపాద మాట చెప్తారు భగవాన్ అన్న చోట. ఎందుకు వాడిన భగవాన్ అంటే ముఖ్యంగా మనం ఇంకా దగ్గర రాబోతున్నాం కాబట్టి అంత డీటెయిల్ చెప్పట్లేదు. ఎప్పుడైతే మనం దక్షయజ్ఞం చదువుతామో, శివుని గురించి చదువుతామో, అప్పుడు శిలా ప్రభుపాద వారి పరపోట్లో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. హరే కృష్ణ. సో ఈ రకంగా సతీదేవి ఆయన్ని చాలా శివుని యొక్క గొప్ప గుణగణాల్ని పొగుడుతూ తండ్రి యొక్క మూర్ఖత్వాన్ని, తండ్రి అహంభావాన్ని ఖండిస్తూ శివుడి భార్య అయిన తనకు దేహాన్ని ఇచ్చింది దక్షుడు కాబట్టి ఆ దేహ సంబంధాన్ని తీసేందుకు ఆవిడేంటంటే శివుణ్ణి తలుచుకుంటూ అగ్నిని ప్రజ్వలింపచేసి తన దేహాన్ని అందులో ఆవిడ దగ్ధం చేసుకుంటుంది అనమాట. ఆ దగ్ధం చేసుకోవడం ఎప్పుడైతే పత్ని యొక్క ఈ మరణ వార్త తెలుస్తుందో అప్పుడు ఇంకా శివుడికి చాలా కోపం వస్తుంది. వచ్చి శివుడు తర్వాత ప్రమద గణాలు పోయి మొత్తం అక్కడంతా ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేయడము అవన్నీ తెలుస్తుంది. తర్వాత శివుడు మళ్ళీ ఎప్పుడైతే ఆయన ఈ బ్రహ్మాది దేవతలు వచ్చి ఆయన ప్రార్థిస్తారో అప్పుడు ఈ దక్షయజ్ఞం జరిగే ప్రదేశానికి
వస్తారనమాట. వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఉన్నారట అంటే, తదా వృషధ్వజద్వేష కలిలాత్మ ప్రజాపతి శివావలోకాదభవత్ చరద్రథ ఇవామలః. అంటే ఇక్కడ శివుని దర్శనము అతను ఏ రకంగా తీసుకున్నాడు దక్షుడు అనే చెప్తారనమాట. శరత్కాల వర్షముచే సరోవర జలము నిర్మలమైనట్టు. అంటే ఎప్పుడైతే వానాకాలం వస్తుందో చెరువులన్నీ ఆ మురికిపోతాయి, నీట్గా అవుతాయి. అదే రకంగా ఆ వృషభాను మీద చరించే శివుని దర్శనం ఎప్పుడైతే అయిందో దక్షుడికి ఎంబడే ఆయన మనసు ఎప్పుడు శివుడి పట్ల ద్వేషంతో ఉంటుంది. అటువంటి ఆ హృదయం హరే కృష్ణ ఒక్కసారి మాతాజీ. హరే చెప్పండి కృష్ణ మాతాజీ. చెప్పండి నాన్న. శివుడు తలలో నుంచి ఒక వెంట్రుక తీసి నేలకి వేసి కొడితే రుద్రుడు. వీరభద్రుడు అవును వీరభద్రుడు అవును వీరభద్రుడు వస్తాడు కదా మాతాజీ. అవును అదంతా అయిపోయింది. అది దాన్ని టచ్ చేయట్లేదు నేను, ఎందుకంటే మళ్ళీ మనం డీటెయిల్ గా చదవబోతున్నాను. నేనేమన్నాను, ఇదంతా అయినాక బ్రహ్మాది దేవతలు వెళ్ళి శివుని ప్రార్థిస్తారు ఈ జరుగుతున్న ఈ వీటన్నిటికీ. అప్పుడు శివుడు వస్తాడనమాట దక్ష యజ్ఞానికి వచ్చి అతనికి జీవితాన్ని ఇచ్చి మేక ఫేస్ ని పెడతాడు దక్షునికి. ఎందుకంటే వీరభద్రుడు ఆయన కంఠాన్ని ఛేదిస్తాడు, యజ్ఞ దాంట్లో పడిపోతుంది కూడా. కానీ శివుడు వచ్చి ఆయనకు పునర్జీవనాన్ని ఇస్తాడనమాట. ఎప్పుడైతే శివుడి దర్శనం అవుతుందో ఈ దక్షుడి నుండి అహంకారము, ఆయన మీద ఉండే ద్వేషం అన్నీ నశించిపోతాయి అన్నమాట. నశించిపోయి అప్పుడు ఆయన అక్కడ దక్ష ప్రజాపతి శివుడి గురించి ప్రార్థన చేస్తూ ఏంటారంటే శివుడి గురించి విద్యా తపో వ్రత ధరాన్ ముఖతః స్మ విప్రాన్ బ్రహ్మాత్మ తత్వమవితుం ప్రథమంత్వమస్రాత్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వసుపాసి పాల పశూనివని విభో ప్రగృహీత దండ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే దక్షుడు శివుని ఇంకేమని ఫర్దర్ గా ప్రార్థించారంటే, ఓ శక్తి సంపన్నుడా, పరమశివ, విద్య, తపస్సు, వ్రతములు, ఆత్మానుభావము ఇవన్నీ ఎవరైతే అనుసరిస్తారో వాటిని అనుభవిస్తారో అటువంటి బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకే నువ్వు జన్మించావు. ఎక్కడి నుంచి జన్మించావు? బ్రహ్మదేవుడి ముఖం నుంచి మొట్టమొదటి నువ్వు ఆవిర్భవించావు. ఏ రకంగా అంటే కృష్ణయ్య ఏ రకంగా అయితే గోపాలుడయి ఆవులను రక్షించేందుకు చేతిలో మురళి ఒక కట్ట పట్టుకుని ఉద్భవించారో అదే రకంగా ఈయన కూడా శివుడు బ్రహ్మ యొక్క ముఖం నుంచి ఆవిర్భవించాట. ఎందుకంటే బ్రాహ్మణుల రక్షణ కోసం. ఇక్కడ నేను కూడా బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు నన్ను రక్షించు. తర్వాత శాపం వల్ల వీళ్ళ యొక్క విధి విధానాలు ఏవైతే నిలిపివేయబడ్డాయో వాటిని మళ్ళా నువ్వు ఆశీర్వదించు, మళ్ళా అవి మొదలయ్యేలాగా చెయ్యి అని ప్రజాపతి తన గర్వాన్ని అణచివేయబడ్డాక ఎవరినైతే ద్వేషించాడో, ఎవరి గురించి అనకూడని మాట్లాడినాడో ఆయన అటువంటి శివుణ్ణి ఆశ్రయించి ఆయన్ని శ్లాఘిస్తాడు అనమాట. ఇది మనం దక్షయజ్ఞం దాంట్లో అంటే 4వ స్కందంలో మనకు 2-3 అధ్యాయాలు మొదలవుతుంది అది. సో టైం అవుతుంది, ఇంకొంచెం సేపు ఉంది. ఎవరన్నా ఏమైనా మాట్లాడదలుచుకున్నారా శివుడి గురించి? ఈ లోపల నేను ఒకసారి ట్రై చేస్తా, దొరకట్లేదు నాకు, ఎట్లనో మిస్ అయిపోయా నేను. హరే కృష్ణ. ఈ ఈ పంచ ఆరామాలు ఉన్నాయి కదా, దాని గురించి ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసుకోవాలండి. ద్రాక్షారామం మొదలైనవి 5 ఆరామాలు అని చెప్తారు కదా శివుడివి, ఎవరైనా చెప్పగలరా? కృష్ణ మాతాజీ, దండోదర మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. ఇక్కడ అమెరికాలో కొందరు నిన్న చేసిండ్రు, కొందరు ఈ రోజు చేస్తారు మాతాజీ. 24, 25, 26. అయితే నిన్న నేను శివుడు విషం తాగుతాడు కదా మాతాజీ, అధ్యాయం చదివాను. 8వ స్కందంలో 7వ పార్ట్ రాత్రి చదివి ఇంకా పడుకున్నాను మాతాజీ. శివుని గురించి ద్రాక్షారామము, కుమారరామము, పంచారామాలు ఉంటాయి కదా మాతాజీ. అవేంటో చెప్పండి పేర్లు. పంచారామము, కుమారరామము అన్ని గుర్తులేవు మాతాజీ, చూసిన మస్తు రోజుల కింద గాని. అమరావతి మాతాజీ, అమరావతి శివలింగం, వాయులింగం. హరే కృష్ణ మాతాజీ. ద్రాక్షారామము
ఆ కుమారరామము, క్షీరరామము, భీమరామము, అమరరామము మాతాజీ. థ్యాంక్ యూ. వీటి గురించి ఏమైనా కొంచెం చెప్తావా దామోదరి? లేదు మాతాజీ, ట్రై చేద్దాం మాతాజీ. ఆ అమరేశ్వరం ఇదేమో వచ్చేసి గుంటూరులో ఉంది మాతాజీ. యా. ఈ శివలింగము అమరావతి దగ్గర అన్నమాట. ద్రాక్షారామం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ యా. అక్కడ ఉందని తెలుసు మాతాజీ. అంతే, అదే అంటే మనకి శక్తి పీఠాల్లో ఒకటని చెప్పుకుంటారు కదా, అవును అవును. అంటే పెద్ద పెద్ద స్టోరీలు ఉన్నాయి. భీమారం కూడా. మాతాజీ ద్రాక్షారామం అయితే నేను వెళ్ళాను మాతాజీ. అక్కడ శంకరాచార్యుల వారు అంటే ఎక్కడైతే సతీదేవి అదే అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది కదా, అక్కడ యంత్రం పెట్టారు మాతాజీ. అండ్ శివలింగం చాలా పెద్దది ఉన్నది, అది 2 స్టేర్స్ అన్నమాట. పైకి ఎక్కి అక్కడ నుంచి చూడాలి. అది వెళ్ళి వచ్చాను మాతాజీ, అది ఒక్కటే నాకు తెలుసు. అతి పెద్దదైన అది అవును అవును. పిఠాపురంలో ఏమో అమ్మవారి శక్తి పీఠంలో ఒకటి ఉంది. నాకేంటంటే అంత ఈ శైవ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల నాకు వాటి గురించి వివరాలు తెలియదు. కానీ ఇస్కాన్ లోకి వచ్చినాక శివుడిని ఏ దృక్పథంతో చూడాలి, ఏ రకంగా ఆయన్ని గౌరవించాలి, ఆయన గురించి తెలుసుకోవాలనే విషయాలు నాకు ఇప్పుడు తెలిసాయన్నమాట. తల్లి ఒకసారి నేను షేర్ చేస్తాను, నాకు ఇది దొరికింది మాతాజీ. తర్వాత మనకి అంతలోకి షేర్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సోమారామం ఉంది కదా, అది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందంట. ఆయన ఏంటంటే తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం. అమావాస్య రోజున గోధుమ రంగులోకి మారుతారంట ఈయన. తిరిగి పౌర్ణమి నాటికి మళ్ళీ యథారూపంలోకి వచ్చేస్తారంట. ఎక్కడది? అది భీమారామం. భీమవరం మాతాజీ, భీమవరం. ఇందాకేది సోమారామం. సోమారామం తూర్పు గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. అది సోమారామం పేరు. అంటే సోమేశ్వరుడు అంటారు అనమాట ఆయన్ని. అయితే అక్కడ ఈ తూర్పు చాళుక్య రాజైన చాణక్య భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించారంట. ఆయన మామూలు రోజుల్లోనేమో తెలుపు నలుపు రంగుల్లో ఉండే ఆయన శివ అమావాస్య రోజు మటుకు గోధుమ రంగులోకి మారిపోతారంట. హరే కృష్ణ. థ్యాంక్ యూ తల్లి. ఇవి ఒకటి. తర్వాత ఈ పంచభూతాలతోటి ఒక్కొక్క లింగం ఏర్పడింది అని చెప్తారు. నాకు అది గుర్తున్నది అయితే మన రామేశ్వరంలో సైకత లింగం, తర్వాత ఎక్కడ వాయులింగం ఉంది. మరి నాకు వాటి గురించి డీటెయిల్స్ తెలియదు. ఎవరికైనా తెలిస్తే రేపు షేర్ చేసుకోండి. చిన్న మాతాజీ ఆ నంబర్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కదా 12 పాయింట్ ఏంటది? వైష్ణవానం యథాశంభు. ఒక్క నిమిషం. 6 శ్లోక అని గుర్తుంది కానీ మధ్యలో అది నోట్ చేసుకోవాలి. 16 అమ్మా, అది 6 కాదు, 16. 12th canto 13th chapter 16th శ్లోక. శివుని యొక్క స్థితి ఎవరికి, శివుడు మనకి ఏ రకంగా ఇంపార్టెంట్ అంటే అది ఆన్సర్ అన్నమాట. మనకు కాళహస్తి మాతాజీ, కాళహస్తి అగ్ని అనుకుంటా. ఇవి కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు రీసెర్చ్ చేసి రేపు చెప్పండి. ఈ పంచభూతాలతోటి ఒక్కొక్క శివలింగం ఉద్భవించిందని చెప్తారనమాట, వాటికి ప్రతీక. ఎనీవేస్, హరే కృష్ణ. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? శివుడు గురించి, శివుడు వైష్ణవ పర్స్పెక్టివ్ అంటే ఒక వైష్ణవుని దృష్టిలో భగవాన్ లార్డ్ శివ అంటే ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన మనకి ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుంటే ఏం రాశారంటే ప్రభు చేసిన ప్రజెంటేషన్ అది ఉంది కదా, మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా. దీనికి తీసుకున్న ఆధారాలు ఏంటంటే, ఒకటి శంకరాచార్యులు గారు రాసినటువంటి ఆయన యొక్క రచనల ఆధారంగా, భగవద్గీతలో, భాగవతంలో, చైతన్య చరితామృతలో, శిలా ప్రభుపాదుల యొక్క భాష్యాన్ని ఆధారంగా,
తర్వాత బ్రహ్మ సంహితలో మనం చదువుకున్నాం కదా, ఆ క్షీరం యథాతథ చదువుకున్న బ్రహ్మ యొక్క స్థానం, శివుడి యొక్క స్థానం, దాని ఆధారంగా తర్వాత రూపగోస్వామి యొక్క బోధనలు, తర్వాత మహాభారత రామాయణ ఋగ్వేద ఆధారంగా దాన్ని కూడా గ్రహించి ఆఖరికి ఏంటంటే గిరిరాజ్ మహారాజు, సత్యరాజ్ ప్రభు వీళ్ళ ఆర్టికల్స్, తర్వాత బ్యాక్ టు గాడ్ హెడ్ వచ్చిన వ్యాసాలను ఆధారంగా తీసుకొని ఈ ప్రజెంటేషన్ చేశారన్నమాట ప్రభు. ఇదేంటంటే శైవులు ఏ రకంగా శివుని యొక్క గొప్పతనాన్ని తీసుకుంటారు, వైష్ణవులు ఏ రకంగా శివుని గురించి భావిస్తారు అని మనకు ఒక రకమైనటువంటి అవగాహన వచ్చేందుకు శివతత్వం అంటే ఏంటి అనేది వైష్ణవ పరంగా ఆలోచించి ఈ ప్రజెంటేషన్ చేశారనమాట. నెక్స్ట్ ఎవరు శివుడు అంటే మనకి నెక్స్ట్ ఒక 2-3 స్లైడ్లలో శివుడి గురించి అనేక ఫొటోస్ వస్తాయన్నమాట. వాటి బట్టి మనము శివుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క లీలని మనం అర్థం చేసుకునేవచ్చు అనమాట. ఇక్కడ గంగా అవతారణం ఉంది, తర్వాత శివుడు విషయాన్ని గరళాన్ని తీసుకోవడం ఉంది, శివపార్వతుల శివ కుటుంబం ఉంది, ఆయన యోగం చేస్తున్నట్టుగా ఉంది, నృత్యం చేస్తున్నట్టు రాజుగా నృత్యం చేస్తున్నట్టుగా ఉంది. తర్వాత అర్జునుడికి ఆయన ఏమి ఇచ్చారు, ఏమి అస్త్రాన్ని ఇచ్చారు? తర్వాత ఇంకొక దాంట్లో భృగు మహర్షి వచ్చి శివుడిని శపించడం, తర్వాత కింద నాకు అది ఏంటో తెలీదు. తర్వాత రాముడు శివుడిని ప్రార్థించడం రామేశ్వరంలో, ఇంతకుముందు చెప్పుకున్నట్టు కృష్ణుని చిన్నగా జంగమయ్యగా వచ్చి ఆయన్ని ఒడిలోకి తీసుకోవడము, మోహిని ఎంబడి ఆయన పరిగెత్తుతూ మనకు ఒక మెసేజ్, దాని ద్వారా ఒక ఒక ఏమంటారు ఒక పాఠాన్ని నేర్పారు శివుడు. ఎటువంటి వాళ్ళైనా ఇంద్రియాలని సరిగ్గా కంట్రోల్ పెట్టకపోతే మాయలో పడిపోతారని. తర్వాత శివుని యొక్క 3వ నేత్రానికి సంబంధించిన స్లైడ్ ఇది. తర్వాత మనకు ఈ పురాణాల్లో ఆయన భస్మాసుడికి ఏ రకంగా వరాన్ని ఇచ్చింది శుక్రాచార్య అదేంటంటే 5000 సంవత్సరాలు వారణాసిలో శివుడి కోసం తపస్సు చేశారట ఆయన. అప్పుడు అతనికి శివుడు ప్రత్యక్షమయ్యి ఒక వరాన్ని ఇస్తాడట. ఈ వరం ఏంటంటే దేవతలందరినీ ఓడింపగలిగే శక్తిని ఆయనకి ఇస్తారనమాట. అంతేగాక అతను ఎవ్వరి వల్ల మరణానికి గురి కాడు అని. అదే రకంగా రావణాసుడు మనం చదువుకున్నాం కదా, భూకైలాస్ సినిమాలో కూడా చూస్తారు. రావణాసుడు శివుడి గొప్ప భక్తుడు, అతని యొక్క ఆశీర్వచనం వల్ల ఇతను బలానికి శక్తికి ఎదురు లేకుండా అయిపోతుంది. తర్వాత బాణాసురుడు మనం ఉషా అనిరుద్ధ ఇవన్నీ చదువుకున్నప్పుడు కూడా ఈ బాణాసురుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు. ఆయన భక్తితో ఎంత కట్టేశాడంటే ఈ బాణాసురుడి నగరాన్ని, జ్యోతిషాపురం ఏదో నాకు పేరు మర్చిపోయారు, దానికి ఈయన కావలి కాసేవారు శివుడు. తర్వాత వాలి కూడా శివుని జ్యోతిషాపురం అదే నాకు థ్యాంక్స్ తల్లి, మళ్ళొక్కసారి చెప్పు. ప్రజ్యోతిషాపురం నాకు జ్యోతిష ఉంది మర్చిపోయా. హరే కృష్ణ. సో ఈ రకంగా శివుడు ఎవరైనా తనని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే వాళ్ళ కోసము ఎంతో కరుణ చూపించేవారు అనమాట. శివుడి యొక్క గుణగణాలు ఏంటంటే అతను గొప్ప వ్యక్తి, చాలా శక్తివంతుడు, భగవంతుని యొక్క ఆశీర్వచనంతో అనేక శక్తులు కలవాడు. ఆయన భగవంతుడు ఈశ్వరుడు అని కూడా చెప్పబడేవాడు. తర్వాత ఏంటంటే అతని యొక్క వ్యక్తిత్వం చూస్తే అనేక రంగులు కనిపిస్తాయి. ఒక పక్క అతని ఉగ్రం వస్తుంది, ఒక పక్క నృత్యం చేసే ఆనందాన్ని, తర్వాత ప్రళయాన్ని తీసుకురాగలరు. సమాధిలో ఉండి ఎప్పుడు తపం చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తుంటాడు. ఆ రకంగా అనేక రంగులు, అనేక షేడ్స్ భగవంతుడు ఈ శివులో మనం చూడొచ్చు. స్వతంత్రుడు. ఎందుకు స్వతంత్రుడు అన్నారు అంటే శిలా ప్రభుపాద నెక్స్ట్ స్లైడ్స్ మనం చూసుకోవచ్చు. తర్వాత విపత్కర పరిస్థితుల్లో ఒక ముందుకొచ్చి దానికి తగినటువంటి యాక్షన్,
సరోజమాత చెప్పినట్టు ఎప్పుడైతే సముద్రం మందనమై హాలాహలంతో అన్ని జీవులు అల్లాడుతుంటాయో అప్పుడు ఆయన ముందుకొచ్చి ఆ హాలాహలాన్ని తీసుకున్నారు. హాలాహలం తీసుకున్నారు కదా అని ఆయన మింగేశారా? మింగలేదు. కంఠంలోనే ఉంచి నీలకంఠుడయ్యాడు అనమాట. తర్వాత కొన్ని సమయాల్లో విపరీతమైన కోపం, కొన్ని సమయాల్లో చెప్పలేనంత కరుణామూర్తి అనమాట. ఆ కోపం వచ్చింది ఎవరి మీద? ఒక్క ఉదాహరణ చెప్పండి. దక్షుడి మీద మాతాజీ. దక్షుడు, ఇంకా మాతాజీ ఆ, మన్మధుడు మన్మథుడు. యా, ఈ రెండు, దక్షుడి మీద మన్మథుడి మీద. అట్లే కరుణ ఆయనకి చాలా. ఎవరైనా శివాని నువ్వు తప్ప ఎవరు లేరు అంటే ఆయన అంత కరుణ కనిపించేస్తాడు అనమాట. తర్వాత కృష్ణుడితోటి రాముడితో రెండు అవతారాలు కూడా చాలా క్లోజ్ రిలేషన్ ఉన్న స్వామి అన్నమాట. తర్వాత ఏ చిన్న ప్రాణిలో కూడా, చిన్న ప్రాణి నుంచి శక్తివంతుడిలో కూడా మంచే చూస్తారు కానీ చెడు అనే ఎంచారనమాట. అంతేకాక ఆయన ఈ సర్వీస్ అంటే సేవ చేయడంలో అందరిలో బెస్ట్ అన్నమాట. తర్వాత ఇన్ని ఉన్నా కూడా శివుడు ఏంటంటే దేని మీద కూడా అతనికి మోహం లేదు. మనం చదువుకున్నట్టు అమితమైనటువంటి వైరాగ్యం ఆయనకు. అందుకని తనకంటూ ఒక భవనం కావాలని ఎప్పుడు అనుకోలేదు. పాపం పార్వతికి ఎప్పుడు అదొక లోపం ఉండేదట. అందరికీ ఇంట్లో ఉన్నాయి, నాకు ఇల్లు లేదే. కానీ ఆయన అటువంటి వ్యామోహాలు ఏం లేకుండా డిటాచ్డ్ ఉండేది. కొన్ని మీనింగ్స్ లో స్వయం మహేష అంటే ఆయన అందరూ దేవతల కంటే గొప్పవాడు. తర్వాత ససురో నగేశ అంటే ఈ యొక్క తండ్రి ఎవరు అంటే మామగారు ఎవరు అంటే పర్వతరాజు హిమవంతుడు. సఖ ధనేశ్వర. ధనేశ్వరుడు అంటే కుబేరుడు, కుబేరుడికి ఫ్రెండ్. శివుడికి కుబేరుడు ఫ్రెండ్. తర్వాత సుత గణహచ సంతానమైనటువంటి గణేశుడు గణపతి, వినాయకుడు గణాలకు అధిపతి. తతపి భిక్ష దానమేవ శంభో. ఇన్ని ఉన్నప్పటికీ ఇటు ఫ్రెండ్ కుబేరుడే ఫ్రెండ్ అంటే చూసుకోండి. అయినప్పటికీ కూడా దేని మీద కూడా ఆయనకు వ్యామోహం లేకుండా ఒక తపస్వి లాగానే ఉంటారనమాట. బలేసికే బలమే ఈశ్వరేచ్ఛ. ఆయన అంత స్ట్రాంగ్ గా డిటాచ్డ్ గా కూడా ఉండేవారు అని చెప్పి ఈ అవతారాల గురించి చెప్పారు. మనం భాగవతంలో నేర్చుకున్నాం కదా, 4 రకాల అవతారాలు: పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, మన్వంతర అవతారాలు, శక్తివేష అవతారాలు. మొత్తం 6 యాక్చువల్గా. ఈ మెయిన్గా ఈ 4. ఈ 4గిట్లో గుణావతారాల్లో తమో గుణానికి ప్రతీకగా భగవంతుడు ఒక రూపాన్ని విస్తృతం చేసుకొని శివుడిగా అయ్యారు. కాబట్టి శివుడు కేశవుడు సమానం అనే వాదనలు దీన్ని బట్టి మనము ఓకే చేయొచ్చు. కానీ తర్వాత స్లైడ్స్ లో ఎందుకు ఇద్దరు సమం కాదు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఏతే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే. అంటే ఇన్ని అవతారాలు వచ్చినప్పటికీ అన్ని అవతారాలు కూడా భగవంతుని యొక్క పాక్షిక అవతారాలు, పాక్షిక అవతారాలే కానీ సంపూర్ణ అవతారం కేవలం కృష్ణ భగవాను చెప్పుకుంటూ, అటువంటి అవతారాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా గుణావతారాలుగా ఆ గుణాలకు ప్రతి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే ఇక్కడ శివుడి గురించి ఆ గుణావతారాల్లో ఒకటిగా అతన్ని మనము చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత ఏ అవతారాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అంశాలు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ హనుమంతుడు శివుడి అంశ అయి ఉండి శ్రీరాముడికి సేవ చేస్తాడు అని చెప్పేసి విన్నాను. అవును 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 శివుడి అంశ అది వాయువు ద్వారా తీసుకువెళ్ళి అంజనాదేవి గర్భంలో పెట్టబట్టి ఆ వాయువు తండ్రి కూడా మనం చెప్తాము. కానీ శివుని యొక్క అవతారం అది, శివుని యొక్క తేజస్సు. నెక్స్ట్ ఒక ప్రశ్నలో నాకు మర్చిపోయాను ఈ మహారాజ్ పేరు. ఆ మహారాజును ఒకళ్ళు అడుగుతారనమాట, ఇప్పుడు భగవంతుణ్ణి పూజించడం కంటే భగవంతుని భక్తులను పూజిస్తే ఆయన సంతోషపడతారు కదా అని భాగవతంలో చెప్పిన భగవంతుని స్టేట్మెంట్ గురించి అయితే, ఈ శివుడు ఆయన భక్తుడు, భగవంతుడికి ఒక శుద్ధ భక్తుడు.
కాబట్టి మనము శివుని అర్చించొచ్చా, ఎంత మటుకు మనం ఆయన్ని పూజించవచ్చు, మనం ఆయన్ని పూజించడం ఎంత మటుకు సబబు అని ప్రశ్న అడిగితే జవాబు ఏం చెప్పారంటే, తప్పనిసరిగా విష్ణు భక్తుడైనటువంటి శివుడు ఆరాధ్యనీయుడు. కానీ ఏ రకంగా అంటే ఒక గొప్ప భక్తుడుగా, అంతేగాని భగవంతుడితో సమానం కాదు అని చెప్తూ, ఈ శివుడు మనకు ఒక గురువుగా, ఈ 4 సాంప్రదాయాలు నేర్చుకున్నాం కదా మనం, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, ఇట్లా తర్వాత ఎవరు మన బ్రహ్మ, తర్వాత లక్ష్మీదేవి, ఈ 4 సాంప్రదాయాలు ఒక సాంప్రదాయానికి ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఒక మెయిన్ స్పిరిచువల్ మాస్టర్. ఆయన ద్వారా మనకు శుద్ధమైనటువంటి భక్తి ఏంటి, భగవంతుని ఏ రకంగా భక్తి చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఒక గురువుగా, ఒక గొప్ప వైష్ణవుడిగా ఆయన మనం పూజించాలి, కానీ భగవంతుడితో సమానంగా పూజించకూడదని మనకు ఆచార్య చెప్తారనమాట. టైం లేదు, ఇది వదిలేస్తే, ఇది ఒక చిన్న సాంగ్, అది ఒక లైన్ పాడాలి సార్. బ్రహ్మ బోలే చతుర్ముఖ కృష్ణ కృష్ణ హరే హరే మహాదేవ పంచముఖే రామ రామ హరే హరే. ఈ రకంగా వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తారట. బ్రహ్మ కృష్ణ అంటారట. ఆ తర్వాత మహాదేవుడు కూడా ఏమంటాడంటే రామ రామ, అంటే రామ కృష్ణుడు అతి అతి ఆనందాన్ని కలిగించి అత్యద్భుతమైనటువంటి సౌందర్యాలు కలిగిన ఆ దేవాది దేవుడిని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు అన్నమాట. శివపురాణం 18 పురాణాల్లో ఒకటి, చాలా ముఖ్యమైనటువంటి సంస్కృత పురాణము. దీంట్లో మెయిన్ గా శివపార్వతుల గురించి అనేక రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. 100,000 వర్సెస్ ఉన్నాయట దీంట్లో శివపురాణంలో. కృష్ణుడికి సంబంధించింది, తర్వాత వేరు వేరు అన్య దేవతలతో శివుడికి ఉన్నటువంటి లీలలు, సంబంధాలు, శివుడికి సంబంధించిన తీర్థాలు, వీటన్నిటి గురించి చర్చించబడింది అని చెప్తున్నారు అన్నమాట. 19 and 20 సెంచరీలో వాయు పురాణ వాజ్ సమ్టైమ్స్ టైటిల్ యాజ్ శివపురాణం. వాయు పురాణాన్ని కూడా కొన్నిసార్లు శివపురాణంగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అది ప్రస్తావిస్తూ శివుడి గురించి, మన శివ అంటే మీనింగ్ ఏంటంటే ఆస్పీషియస్, మన శుభాన్ని కలిగించేవాడు. అంతేగాక ఈ భౌతిక ప్రపంచానికి ఆయన ఈశ్వరుడు అనమాట. అంతేగాక ఆయన గొప్ప వైష్ణవుడు. మనం వైష్ణవ పరంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ మాట మనకు 10 సార్లు ఉపయోగిస్తారు, గొప్ప వైష్ణవుడు అనే విషయాన్ని. అంతేగాక భగవంతుని యొక్క ప్రతినిధి అనమాట. ఏం చేస్తున్నాడు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే తమో గుణాన్ని పర్యవేక్షిస్తూ భగవంతుని యొక్క సేవకుడిగా ప్రవర్తిస్తున్నారు అనమాట. అంతేగాక శివుడి యొక్క గొప్పతనం ఏంటంటే 12 మంది మహాజనుల్లో ఆయన కూడా ఒకటి. దేనికి మహాజనులు అంటే భగవంతునికి ఏ రకమైన భక్తి చేయాలి అనే దానికి వాళ్ళు స్టాండర్డ్ అనమాట, వాళ్ళు ఒక ఉదాహరణలు. అంతేగాక భగవంతుని ఆజ్ఞ మీద ఆయన తీసుకున్న వృత్తి ఏంటంటే సృష్టి అంతమప్పుడు ప్రళయాన్ని సృష్టించే ఆ పనిని కూడా ఆయన తీసుకున్నారు. తర్వాత దుర్గాదేవి యొక్క దుర్గాదేవి ఎవరు, మళ్ళీ భగవంతుని యొక్క బహిరంగ శక్తి అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, శివుడు మామూలు జీవి కాదు, అంతేకాక దేవత కాదు. ఈ డెమి గాడ్స్ గురించి వింటుంటాం కదా, ఆయన ఎవరయ్యా అంటే ఆయన యొక్క స్థితి వీళ్ళకు భిన్నంగా ఉంటుంది. అది ఆయన యొక్క తత్వాన్ని, శివతత్వం వీళ్ళకు అతీతమైంది అని చెప్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ విష్ణు యొక్క లెవెల్లో ఉన్నారు, కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఆయనకుండే అనుబంధం కారణంగా ఆయన విష్ణుతత్వగా మనము చెప్పుకోము. ఎందుకంటే విష్ణు కృష్ణ ఈ భౌతిక సృష్టి చేసినప్పటికీ దాంతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని మనం అనేక సార్లు తెలుసుకున్నాం. కానీ శివుడు భగవంతుడి ఆజ్ఞ మీద ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి విష్ణువుతో సమానంగా మనము పరిగణించము అన్నమాట. ఎంతో మంది దేవతల్ని పూజించే ఈ భారతదేశంలో శివుడు చాలా చాలా ఎక్కువ మంది భక్తులు కలిగిన వాడు అనమాట. ఆయన మహాదేవుడు అంటాము, నటరాజు అంటాము,
ఈ రకంగా చెప్పుకుంటూ వాడు ఎంతో మంది శైవేట్స్ ఆయన్ని దేవాది దేవుడిగా భావిస్తారు. వాళ్ళకు ఆయన్ని సుప్రీం. వాళ్ళు పాటించేది ఈ శివపురాణం వీటన్నిటి బట్టి అనమాట. కానీ మనం వైష్ణవుడు చూసుకునేది ఆయన గొప్ప వైష్ణవుడు అని. ఆ దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు శివుడితోటి భగవంతుడితో సమానము, అతను దేవాదేవుడని ఆయన భక్తులు పూజించడము ఒక రకంగా కరెక్ట్. ఇంకో రకంగా ఏంటంటే ఆయన భగవంతుని యొక్క పాదాలని పూజిస్తుంటాడు. తర్వాత ఏదైతే అందరికి మూలాధారము అటువంటి ఆ పాదాలని ఉంటారు కాబట్టి ఆ పాదాన్ని ఆశ్రయించిన అతను గొప్ప భక్తుడు అని చెప్తున్నారు అనమాట. ఒకటేమో ఆయన నుంచే ఈయన ఎక్స్పాండ్ అయ్యింది కాబట్టి వాడిద్దరు ఈక్వల్. కానీ మెయిన్ గా మన వైష్ణవ పరంగా చూస్తే ఆయన భగవంతుని యొక్క భక్తుడిగానే పరిగణిస్తారనమాట. మహాభారతంలో కూడా శివుడు విష్ణువు సమానమే అని చెప్పి వాళ్ళు అనేక రకాల పేర్లతోటి, ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం చదువుతుంటే కూడా కొన్నిసార్లు శివ సంబంధమైనటువంటి నామాలు కూడా వస్తాయి. కానీ ఏం చెప్పారంటే ఎక్కడైతే భగవంతుడు మొత్తం ఈ సృష్టి చరాచర మెటీరియల్ అంటే భౌతిక ఆధ్యాత్మిక జీవాలకు ఆయన మూలం అని చెప్పారో దాన్ని బట్టి మనం అతను దేవాది దేవుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేకుండా ఉంటూ అదే సమయంలో ఆయన భక్తుడైనటువంటి శివుడి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ ఆయన మనము ప్రే చేయాలన్నమాట. ఇంక ఇవన్నీ మనకు టైం లేదు, చెప్పేసేస్తా నేను. అవృకాసురుడి తర్వాత ఆయన ఎట్లా శివుడిని తన ఇచ్చిన వరానికి తన బలి కాకుండా ఏ రకంగా విష్ణు కాపాడాడు. తర్వాత ఈ రాముల వారు అదే యుద్ధ సమయంలో వచ్చి ఏ రకంగా శివలింగాన్ని స్థాపించి ప్రే చేశారు. అగస్త్యుడికి వాళ్లకు చెప్తారు కదా, ఇది ఆదిత్య హృదయం చెప్తారు. ఇవన్నీ చెప్పుకుంటూ ఇక్కడ చెప్పారు కదా. ఈవెన్ దిస్ ఈ రకంగా అందరూ రాముడు శివుని భక్తుడిగా చెప్పడం అనేది ఒక ఆచారం అయిపోయింది. కానీ రామాయణంలో వాల్మీకి రచించిన రామాయణంలో అట్లా లేదు అని చెప్తూ భగవంతుడు రాముడు కృష్ణుడు వాళ్ళు ఈ దేవాదేవతలు అని చెప్పారనమాట. ఈ మనం ఇంతకుముందు రుద్ర సాంప్రదాయం గురించి తెలుసుకున్నాం కదా. శివుడు ఏంటంటే ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణోరేవ నా సంశయ. ఎవరైతే భగవంతుని భక్తుడైనటువంటి శివుడు ఇచ్చిన ఆదేశం ఏంటి అంటే, ఈవెన్ దో అందరూ ఆయన్ని దేవాదేవుడని ప్రార్థిస్తున్నప్పటికీ సరైన అవగాహన లేకుండా శివుడు ఏం చెప్తున్నారంటే అందరికీ ముక్తి ప్రదాత విష్ణువే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని శివుడు చెప్తున్నారు అనమాట. చెప్పి ఇది బ్రహ్మసమితిలో మనం చదువుకున్న శ్లోకం. శివరాత్రి ఈరోజు, అందుకని మనం గోపేశ్వర మహాదేవ టెంపుల్లో దాన్ని చక్కగా ప్రార్థిద్దామని చెప్తూ ఈ లెక్చర్ అనమాట గిరిరాజ స్వామి మహారాజ్ లెక్చర్ గురించి ఒక పీస్ తీసుకున్నారు. దాంట్లో ఏం చెప్పారంటే, బృందావని పతే జయ బృందావన వనీపతే జయ సోమ సోమ మౌలే సనక సనందన సనాతన నారదేద్య గోపీశ్వర వ్రజ విలాసి గాంగ్రి పద్మే ప్రేమ ప్రయచ్ఛ నిరుపాది నమో నమస్తే. ఓ గేట్ కీపర్ ఆఫ్ బృందావనానికి ఆయనే గేట్ కీపర్ అట. ఓ సోమ ఆల్ గోస్ టు. సో అంటే ఇక్కడ ఈశ్వరుని చెప్తూ నీ యొక్క పాలభాగం నిలవంకతోటి అలంకరించబడి ఉంటుంది. తర్వాత సనక సనందాదులు నారదుడు వీళ్ళందరితో నువ్వు ఆరాధనీయుడివి, పూజనీయుడివి చెప్పి నువ్వు మాకేమి ఇవ్వాలి, ఎందుకు నిన్ను మేము శరణ వేడుతున్నామంటే మాకు భగవంతుడు ఆ శ్రీ రాధాకృష్ణుల యొక్క దివ్య పాదాల పట్ల మాకు శుద్ధమైన భక్తి అని చెప్తున్నారు. ఇది శివరాత్రి సందర్భంగా ఇంద్రద్యుమ్న స్వామి ఇచ్చారట. ఇది ఆ ప్రేయర్స్ షేర్ చేసుకున్నాను అందరితో. ఇది విష్ణు చక్రవర్తి ఠాకూర్ సంకల్ప కల్పద్రుమ అనే దాంట్లో ఆ శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. అది ఇంద్రద్యుమ్న స్వామి మహారాజు అందరికీ ఆ శివరాత్రి సందర్భంగా షేర్ చేయడం జరిగింది. లార్డ్ శివ ఆయన మనందరూ తెలుసు తమస్సుకు తర్వాత అహంకారానికి కూడా ఆయనే
ప్రతినిధి అంటే చార్జ్ తీసుకుంటారు. అటువంటి శివుని నేను నాలో ఉండే అహంకారాన్ని తొలగించేసి నేను భగవంతుడు నిత్యదాసును, శ్రీ గంధర్విక గిరిధారి, తర్వాత వాళ్ళ యొక్క భక్తులని సేవకుడిని, నేను నిన్ను కూడా ఇదే విషయంలో ప్రార్థిస్తున్నాను అని చెప్పారంట. సో ఇది వైష్ణవులు శివుని ఏ రకంగా ప్రార్థిస్తారు, ఏ భావంతో ప్రార్థిస్తారంటే నిన్నగా నామ్యథాగంగా దేవాన అచ్యుతోయత. సో ఇది అమ్మా మన చిన్న ప్రజెంటేషన్ శివుని గురించి. సో ఎప్పుడైనా సరే మనం ఆయన గురించి అవమానపరుస్తూ కానీ లేకుంటే కించపరుస్తూ కానీ దూషణ చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు తన పట్ల చేసే అపరాధాల కంటే భాగవతుల పట్ల చేసే అపరాధాలని అని సహించడు. కాబట్టి మనకు తెలిసి తెలియకుండా మనము శివుని కానీ శివుని భక్తుల్ని కానీ విమర్శించకూడదు. వీలైతే ఎందుకు మనం విష్ణుని పూజిస్తాము అనే విషయాన్ని మనకు తెలిసింది, మనం ఆచార్యుల ద్వారా విన్నది అవన్నీ మనం చెప్పొచ్చు, కానీ వాళ్ళను మనం పోల్చి వాళ్ళను అవమానపరచడం చేయకూడదు. సో మనలో కృష్ణ భక్తి నెలకొల్పాలని, ఉన్న భక్తితో ఇంకా ముందుకు సాగాలని ఆ పరమ వైష్ణవుని శివుని ప్రార్థిస్తూ క్లాస్ ఆపేసుకుందాం. మళ్ళీ రేపు మళ్ళా మన నార్మల్ శ్రీమద్ భాగవత క్లాస్ కి పెడతాం. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. పంచభూత చెప్పండి. క్షేత్రాలు అడిగారు కదా, అది కూడా అయిపోతుంది, మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుందాం. ఓకే, అంటే ఈ అకేషన్ లో ఉంది కాబట్టి. అదే మాతాజీ. థ్యాంక్ యూ. ఇవే నేను విన్నా కానీ నాకు సరిగ్గా తెలియదు. అది ఏడల్పు చేయగలవా? మాతాజీ అంటే నింగికొచ్చేసి ఆకాశలింగము నటరాజస్వామి కోవిల్ అంట, చిదంబరంలో ఉందంట మాతాజీ అది. అవును అవును. మళ్ళీ నేలకొచ్చి పృథ్వీలింగం ఏకాంబరేశ్వరం, అది వచ్చి కంచిలో. కంచికి. అవును. వాయులింగం అది గాలి వచ్చి వాయులింగం శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీకాళహస్తి. జలలింగం వచ్చి జంబుకేశ్వర కోవెల. ఇదేంటంటే తిరునైకావల్ అంటే తమిళనాడు కర్ణాటకలోనూ ఎక్కడ ఉంది అనుకుంటా. లింగం ఇంకోటి వచ్చేసి నిప్పు వచ్చేసి అరుణాచలేశ్వరం. తిరువణ్ణామలై అంట మాతాజీ. తిరువణ్ణామలై. ఓకే. నేను దీంట్లో 3 చూశాను, 2 చూడలేదు. ఇదేంటో తెలియట్లేదు. జంబుకేశ్వర కోవల ఎక్కడుందో తెలియదు. ఎవరికైనా తెలుసా మాతాజీ? కట్ అయింది అక్కడ. జలలింగం జంబుకేశ్వర ఆలయం తిరువానైకావల్. తిరువాణైకోవల ఎక్కడ ఉంది? తమిళనాడేమో మాతాజీ. కేరళ అయి ఉంటుంది మాతాజీ. తమిళనాడు అని చెప్పారు కదా వాళ్ళు పైన. తమిళనాడు మాతాజీ. ఎనీవేస్ థ్యాంక్ యూ దామోదరి. ఇవి తెలుసుకోవాలనుకున్నా. తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ పంపివా ఒకసారి? హరే కృష్ణ. సరే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తాండవత్ ప్రణాం. ప్రణామమ్మా, చెప్పండి. అది లింగాకారం గురించి చెప్పరా మాతాజీ? అంటే భాగవతంలో ఉన్నదా మాతాజీ? అంటే లింగాకారం అని చెప్పలేదు, కానీ అతనికి మనుష్యాకారంతో నిజాకారంతో అతని పూజలు నిషేధం అని భృగు మహర్షి ఇచ్చిన శాపం అది. మరి ఎందుకు లింగాకారం ధారించినో నాకు అది తెలియదు. ఇంకెవరికైనా తెలిస్తే ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని రేపు చెప్పండి. వీలైతే నేను కూడా దాని గురించి వెతుకుతా. కానీ భృగు మహర్షి అందరూ వాళ్ళు ఎట్లయితే నైమిషారణ్యంలో ఋషులందరూ కలిసినట్టే ఈ ముగ్గురు గుణ అవతారాల్లో ఎవరు అధికము అనే విషయాన్ని గురించి తర్కం వస్తే నేను పోయి పరీక్షిస్తా అని చెప్పి అతను బ్రహ్మను, శివుణ్ణి, ఆఖరికి విష్ణువు పరీక్షించి ఆ పరీక్షలో ఏంటంటే బ్రహ్మకు నీకు అసలు ఆలయాలే ఉండవు అని చెప్పిస్తాడు. శివుడికేమో నీకు నిజ రూపంతో కాకుండా లింగ రూపంలో నువ్వు పూజలు అందుకుంటావు అని చెప్తారు. విష్ణువునేమో ఇంకా ఆయన ఏమి శపించలేదు, పోయి తన్నేసేస్తాడు డైరెక్ట్ గా, నోటితో కాక ఇంకా ఆయన చేతితో చూపిస్తాడు అనమాట, ఆగ్రహం అంచుకోలేక. అఫ్ కోర్స్ ఇవన్నీ భగవంతుడి లీల, కానీ మనకు అంతమటిగా తెలుస్తుంది. మరి ఎందుకు లింగావతారంలో ఆయన పూజలు అందుకుంటారో నాకు ఐడియా లేదు. ఎవరికన్నా తెలిస్తే రేపు షేర్ చేసుకుందాం. ఓకేనా సునీత మాతాజీ? ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.
హరే థ్యాంక్ యూ. కృష్ణ. సో శివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి ఆయన్ని మనం వేడుకుందాం, మన భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళేటట్టు. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. మొన్న మా చెప్పండి. ఇంటి దగ్గర ప్రవచనంలో విన్నా మాతాజీ శివరాత్రి ఏంటంటే భాగవతంలో దేవతలందరూ ఆ భాగవతాన్ని కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం పంచాలని అనుకున్నారంట. అప్పుడు అప్పుడు ఎవరైతే కరెక్ట్ గా పంచాలి అంటే, సమానంగా పంచాలంటే ఎవరు న్యాయం చేస్తారు అంటే శివుడే కరెక్ట్ న్యాయం చేస్తాడు అని చెప్పేసి శివుడి దగ్గరికి వెళ్తారంట. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పంచుకునే అందరికి పంచేసరికి శివుడికి ఏం మిగలవంట అసలు. కానీ శివుడు అంటారంట, పర్వాలేదు, నాకు మిగలకపోయినా పర్లేదు, మీ అందరికి వస్తే సరిపోతుంది అని చెప్పేసి తను అందులో నుంచి ఏమైనా తీసుకో అని వాళ్ళు దేవతలు అంటే 2 అక్షరాలు తీసుకుంటాడంట మాతాజీ. అది వచ్చేసి రామ అంటారు. వావ్, రామ. బాగుంది. నాకు ఈ 2 అక్షరాలు చాలు, నేను దీంతో జీవితం సరిపెట్టుకోవచ్చు, అంటే నేను సరిపెట్టుకుంటాను వీటితో. మీరు అంటే మీరు మీకు వచ్చిన వాటితో మీరు ఎంజాయ్ చేయండి అంటారట శివుడు. థ్యాంక్ 2 యూ. అక్షరాలు. థ్యాంక్ యూ. ఇది తిరుచిరాపల్లి దగ్గర ఉందట, జంబుకేశ్వర టెంపుల్, శ్రీరంగం సమీపంలో. హరే కృష్ణ. మాతాజీ ఎందుకు తెలుసు? కరెక్టే మాతాజీ. అదే ఆయన భృగు మహర్షికి కోపం రావడం వల్లే ఆయనకి భూలోకంలో వెళ్ళి నీకు లింగాకారంలో ఉండమని చెప్పిస్తారంట. అంటే ఆయన తాండవం చేస్తున్నప్పుడు ఆయన చూడకపోవడం వల్ల నటిస్తారు. అందుకని ఆయనకి శాపం ఇస్తారంట. అంతే మాతాజీ, ఇంకా దాని గురించి ఎక్కువేమి అంత గురించి చెప్పలేదు కదా. బహుశా శివపురాణంలో ఉండొచ్చు, దీంట్లో అయితే లేదు మనకు. అండ్ ఎందుకు నేను అడిగానంటే, మనం ఏదన్నా గుళ్ళలకు పోతాం, దండం పెట్టేసుకుంటాం, అయిపోయింది అనుకోవద్దు. దాని గురించి తెలుసుకోవాలి. మనము భాగవతం మనకు చెప్పింది ఏంటంటే, ఏదన్నా క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రం గురించి తెలియాలి. నేను చూచాయి విన్నా కానీ నాకు గ్యారెంటీగా తెలియదు. కాబట్టి ఏ క్షేత్రం ఈ పంచభూతాలలో ఒకటైనటువంటి లింగాకృతిలో ఉంది తెలుసుకోవాలనుకున్నా. థ్యాంక్స్ దామోదరి. హరే కృష్ణ. మన గ్రూప్ లో కూడా పెట్టు ఒకసారి. పెడతాం. హరే కృష్ణ. చాంటింగ్ చేస్తావా? చేస్తాం. చాంటింగ్ కంటే ముందు ఒకసారి పూజ్య జయపతాక స్వామి మహారాజ్ ఆరోగ్యం గురించి, కమలముఖి ఆరోగ్యం గురించి, సరోజా మాతాజీ పేరెంట్స్ గురించి, దామోదరి సమస్యలు తీరిపోయి మళ్ళా తను వెనుకకు వెళ్ళిపోవాలని కోరుకుందాం. తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ, పిల్లల తల్లులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఆ భగవంతుడి కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుందాం. మనందరం కూడా చెప్పండి అమ్మా. అవును, మన విలాస్ మాతాజీ హెల్త్ బాగుండట్లేదట. అదే ఉండట్లేదు మాతాజీ. విలాసిని మాతాజీ హెల్త్ కోసం అందరూ ప్రే చేద్దాం. మధ్యలో బాగయ్యారు, మళ్ళా ఎందుకు కొంచెం హెల్త్ సతాయిస్తుంది. అదే మళ్ళీ స్టార్ట్ అయింది. అయ్యో, తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది. మీ దృష్టి ఎక్కువ వీటి మీదనే పెట్టండి, కొంచెం డైవర్షన్ ఉంటుంది మీకు. అదే తలుచుకుంటే మీకు ఇంకా దబ్బున ఏమంటారు, ఉపశమనం తగ్గదు. అవి చేస్తూ ఈ పని చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. రవిశేషి మాతాజీ కోసం కూడా ప్రే చేద్దాం, రోజు జాయిన్ అయ్యేటట్టు మాతాజీ ఇప్పుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ తల్లి. అందరి కోసం చేద్దాం మాతాజీ. ఆధ్యాత్మికంగా అందరం ముందుకెళ్ళాలి. ఇవన్నీ మనకు సమస్యలని తీర్పోయి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ
Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare Hare Ram Ram Hare Hare Krishna Krishna Hare Hare Ram Ram Hare Hare Krishna Hare Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare Ram Hare Hare 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 Krishna Hare Hare Ram Hare Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Ram Hare Krishna Hare Ram Hare 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 Krishna Hare 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 Krishna Hare Ram Hare 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 Krishna Hare Ram Hare Krishna Hare Ram Hare Hare Krishna Hare Ram Hare Hare Krishna Hare Ram Hare Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Hare Ram Hare 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 Krishna Hare Ram Hare Hare Krishna Hare Ram Hare Hare Krishna Hare Ram Hare Hare Krishna Hare 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 Krishna Ram Hare Krishna Hare Ram Hare Krishna Hare Ram Hare Krishna
కృష్ణ కృష్ణ హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ్ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ్ రామ్ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ్ రామ్ హరే హరే Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare. Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda. हरे कृष्ण महामंत्र की जय, हरिनाम संकीर्तन की जय, श्रील प्रभुपाद की जय, राधा माता की जय, लक्ष्मी नरसिंह भगवान की जय, श्री चैतन्य महाप्रभु की जय, पंच तत्व की जय. हरे कृष्ण माता जी, थैंक यू माता जी. కరణ మాతాజీ ఈరోజు చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అలంకరణ అన్న బాగుంది. శివరాత్రి సందర్భంగా. జై రాశి శ్రీ రాధా మాధవ్కి. చూడ మాలలు అవన్నీ చూస్తే ఎందుకో అనిపించింది అట్లా. శివరాత్రి అని అది కీర్తన ఆ, మేలు కదా మాతాజీ, అవును అవును 5 days కీర్తన మేలు జరుగుతుంది కదా. మరి మహారాజు కూడా ఉన్నారు. నిన్న ఇంకా చాలా మంది పాడారు మాతాజీ, మన దగ్గరికి వస్తారు వాళ్ళు, ఆ పిల్లలు ఇద్దరు
ఆ, వాళ్ళు కూడా పాడారు అనమాట. నేను చూడలేదు లక్ష్మి. తర్వాత ఎప్పుడో పెట్టుకుంటా మా కీర్తన మేళ పెట్టుకుని ఇంట్లో పనులు చేసుకుంటా. థ్యాంక్స్ అమ్మా. హరే కృష్ణ. మహారాజ్ ఎవరో థ్యాంక్స్.